Yes, is my screen is visible to you, friends? Okay, good. Yes, Screen. sir. Okay, good. So, what was our last discussion, friends? Discussion. Yes, last discussion. Yes, anyone? We discussed about Git, sir. Excellent. Okay. Git commands Okay. and Git function, how it is works. Yeah, yeah. Good. Yes, sir. Next. So And జనరల్ గా మనమైతే గిట్ అండ్ గిట్ హబ్ మీద స్కోప్ తక్కువే ఉంటుంది. సో దీని మీద స్కోప్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే డెవలపర్స్ కి ఎక్కువ ఉంటుంది స్కోప్. అయితే మనం ఎందుకు నేర్చుకోవాలి? మనం పనిచేసేది ఎక్కడ? ఎజైల్. ఇక్కడ ఎజైల్. సో ఎజైల్ ప్రాసెస్ లో పనిచేస్తున్నాం కాబట్టి మనం ఏంది టీమ్ కొలాబరేషన్ ఉండాలి. దట్ మీన్స్ వాట్, మీకు అంతా తెలిస్తే బెస్ట్ అన్నమాట. అంటే ఆ టీంలో సో గిట్ తెలియాలి, గిట్ హబ్ తెలియాలి, అందుకోసం ఇదంతా చక్కగా నేర్చుకోవాలి. దిస్ ఇస్ యాడ్ అన్ అడ్వాంటేజ్. రియల్ గా చెప్పాలంటే మనకి డెవాప్స్ ఇంజనీర్ కి ఇది ఉంటే చాలా అడ్వాంటేజ్ అయింది రియల్ గా చెప్పాలంటే. అయితే స్కోప్ అయితే తక్కువ, వెరీ వెరీ లెస్ స్కోప్ ఉంటుంది. కొన్ని కంపెనీలో ఎక్కువ స్కోప్ ఉండొచ్చు, చెప్పలేము. డిపెండ్స్ కంపెనీ టు కంపెనీ. కొంతమంది డెవలపర్స్ ఎక్సలెంట్ గా చేస్తూ ఉంటారు, కొంతమంది డెవలపర్స్ వీక్ గా ఉంటారు. అలాంటప్పుడు యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ గా మనం పిక్చర్ లోకి వస్తాం. ఓకే, ఎనీవే. సో వెదర్ ఇట్ ఈస్ సిఎంఎం లెవెల్ 3 ఆర్ లెవెల్ 5 ఆర్ స్టార్ట్అప్ కంపెనీ, ఏ కంపెనీకి వెళ్ళినా మీరైతే కొంత అవగాహన అయితే ఇంపార్టెంట్. గుడ్. ఓకే, సరే చూద్దాం అసలు యాక్చువల్ గా ఏంటి, వాట్ ఈస్ వాట్ అని చూస్తే సింపుల్ గా అసలు జనరల్ గా చూడండి, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వెనెవర్ యూ జాయిన్ ఎనీ ఆర్గనైజేషన్, whenever you join any organization, they provide you a GitHub account to you. They provide a GitHub account. Okay, GitHub account. No? GitHub account ఇస్తారు మీకు. ఓకే, ఏమి ఇస్తారు సార్ గిటహబ్ అకౌంట్ లో? ఎస్ అంటే వాళ్ళు జనరల్ గా ఏంటంటే నీకు నీకు యాక్చువల్ గా యాక్సెస్ టోకెన్ ఇస్తారు. యాక్సెస్ టోకెన్, ఎస్ ఎస్, ఒక యాక్సెస్ టోకెన్ ఇస్తారు. యాజ్ వెల్ యాజ్ నువ్వు ఏ రిపాజిటరీ, ఏ రిపోలోకి ఏ కోడ్ పుష్ చేయాలో అది కూడా చెప్తారు వాళ్ళు. యాక్సెస్ టోకెన్ మీన్స్ వాట్? టు యాక్సెస్. అర్థమైందా? యాక్సెస్ టోకెన్ మీన్స్ వాట్? ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ పాస్వర్డ్. యాక్సెస్ టోకెన్ అంటాం గిట్ హబ్ లో, ఇక్కడ పాస్వర్డ్ అంటాం. ఎస్, అలాగా. అట్ ద సేమ్ టైమ్ సో దే క్రియేట్ అన్ సంథింగ్ కాల్డ్ యూజర్ నేమ్ ఉంటుంది. ఆ, ఆ యూజర్ నేమ్ అనేది వాడిస్తాడు మనకి. యాక్సెస్ టోకెన్ ఇస్తాడు. ఓకే, ఏ రిపాజిటరీకి మనం పుష్ చేయాలో ఇస్తాడు. ఓకే, గుడ్. ఇలా అంతా ఇస్తాడు. అండ్ దే ప్రొవైడ్ యాక్సెస్ టోకెన్స్ త్రూ ఈమెయిల్. టోటల్ గా ఈ మొత్తం కూడా త్రూ ఈమెయిల్. సరే, అది డెవలపర్ అయినా మీరైనా ఎవరైనా టు పుష్ ద కోడ్ ఇన్ టు గిట్ హబ్ దే ప్రొవైడ్ యూ లైక్ దిస్. ఓకే, సో అసలు గిట్ హబ్ అంటే ఏంది ఫ్రెండ్స్ రియల్ గా? వాట్ ఈస్ గిట్ హబ్? వాట్ ఈస్ గిట్ హబ్? GitHub is a source code management tool, sir. ఎక్సలెంట్. ఓకే. It is used to store the source code and it maintains versions, sir. Because of versions, we can track the developer every changes. We can track developer changes. Yes, yes. Okay, good. So GitHub is a place where we can store or maintaining the second copy of the project source code. ఏంటి సార్? మళ్ళీ టైప్ చేయండి సార్, టైప్ చేస్తేనే బెస్ట్. ఎస్, చూడండి ఫ్రెండ్స్, చూడండి. సో నేనేం చెప్తానంటే, సో గిట్ హబ్ ఎప్పుడైనా సరే గిట్ హబ్ ని గురించి చెప్పాలా అన్నారు ఎవరన్నా. సో గిట్ హబ్, సో గిట్ హబ్, గిట్ అంటే నేను జనరల్ టెక్నాలజీలో చెప్తా. గిట్ హబ్ ఈస్ ఎ place where we can store or maintain or store or maintain the source, maintain the second copy అనండి. second copy of the of your of the letter of the పెట్టండి of the project source code.
ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? సోర్స్. ఎస్, తెలుగు అర్థమైందా ఇప్పుడు? గిటహబ్ అనేది ఏంది? అది ఒక ప్రదేశం, ఒక ప్లేస్ వేర్ వీ కెన్ స్టోర్ ఆర్ మెయింటైన్ ద సెకండ్ కాఫీ. సెకండ్ కాఫీ అంటే ఏంది సార్? ఫస్ట్ కాఫీ ఎక్కడ ఉంటుంది సార్? ఫస్ట్ కాఫీ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ అవర్ లోకల్ మిషన్. Local mission. Yes, this is the second coffee, boss. So the second copy of the project source code. Okay. So the project source code అనేది మనకి గిట్హబ్ లో ఉంటుంది. దట్ మీన్స్ వాట్? ప్రాజెక్ట్ the project source code is the project source code is available inside GitHub. Excellent. ఓకే. అంటే ఈ ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ ఉంటుంది యాక్చువల్. అయితే సార్ మరి గిట్హబ్ అనేది ఇలాగా ఒక ప్లేసు ప్రదేశం అంటున్నారు, మరి సోర్స్ కోడ్ అది మెయింటైన్ చేస్తా అంటున్నారు. గిట్హబ్ లాంటి టూల్స్ ఏమున్నాయి లైక్ గిట్హబ్? సో వి హ్యావ్ సో మెనీ. ఎస్ ఫ్రెండ్స్, ఏమున్నాయి చెప్పండి? సో So మెనీ many tools like GitHub, టూల్స్ లైక్ గిట్హబ్. Bitbucket, GitLab. ఎస్ ఎస్, ఫస్ట్ వన్ ఏంది? బిట్ బకెట్. Yes, sir. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? GitLab. ఎస్, ఎక్సలెంట్. ఓకే, గిట్ ల్యాబ్. ఓకే, గిట్ ల్యాబ్. ఓకే, రెండోది ఏంటి? మూడోది బిట్ బకెట్, గిట్ ల్యాబ్. ఇంకా మర్చిపోయారా? ఎస్ ఫ్రెండ్స్, బిట్ బకెట్, గిట్ ల్యాబ్, ఇంకా చెప్పాలి. ఎస్విఎన్ ఉంది కదా, ఎస్విఎన్ కూడా దానికే. సరే, Yes, ఇంకా sir. Subversion. ఇంకా ఏమున్నాయి? Clear case, ఆ క్లియర్ కేస్. ఎస్ ఎస్, ఇంకా ఏమున్నాయి? Perforce, పెర్ఫోస్. ఎస్ ఎస్ ఎస్. అంటే ఇవన్నీ దేనికి ఉపయోగిస్తాం? సోర్స్ కోడ్ స్టోర్ చేసుకోవడానికి, మెయింటెనెన్స్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, సెకండ్ కాపీ మాత్రమే, సెకండ్ కాపీ ఆఫ్ ద ప్రాజెక్ట్ సోర్స్ కోడ్. అయితే సరే, నేను ఇంకో మాట చెప్తాను. ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడంటే తెలివిగా, ఏ వీళ్ళందరూ ఇచ్చేది ఏందిరా, నేను కూడా ఇస్తా అన్నాడు. నేను కూడా ఇస్తా అని చెప్పి గిట్ హబ్ లాంటిదే ఒకటి తయారు చేశాడు. దాని పేరే, ఎస్ ఫ్రెండ్స్, దాని పేరే కోడ్ కమిట్. అరే అదేం సార్? కోడ్ కమిట్ ఈజ్ ఎ సర్వీస్. అర్థమైందా? కోడ్ కమిట్ ఈజ్ ఏ, అంటే EC2 లాగా కోడ్ కమిట్ ఈజ్ ఎ సర్వీస్ లైక్ గిట్ హబ్. అంటే అప్పుడు ఏం చేసుకోవాలా? ఈ సర్వీస్ ని మనం ఉపయోగించుకోవచ్చా లేదా? కోడ్ కమిట్ ఈజ్ ఎ సర్వీస్ లైక్ గిట్ హబ్ ఇన్ AWS క్లౌడ్. ఎస్ సార్, నో? అర్థమైందా? అంటే నేను ఏమంటానంటే, గిట్ హబ్ ఈజ్ ఫ్రీ అకౌంట్ ఆర్ పెయిడ్ అకౌంట్? ఫ్రీ కాదు, పెయిడే. Paid and ఎస్, ఫ్రీ అండ్ పెయిడ్ ఆల్సో, కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ అండ్ కమర్షియల్ వర్షన్స్ అవైలబుల్. గుడ్, చాలా ఫేమస్. అయితే గిట్ హబ్ అనేది చాలా ఫేమస్. సో గిట్ హబ్ ఈస్ అవైలబుల్ యాజ్ ఎ నాన్ కమర్షియల్ అండ్ కమర్షియల్ వర్షన్స్. GitHub is available as a non-commercial and commercial versions. ఓకే, గుడ్, బాగుంది. సరే సరే, అది పక్కన పెడితే గిట్హబ్ గురించి వచ్చింది. మరి గిట్హబ్ లో ఆ, మనకి ఎన్ని రిపాజిటరీలు ఉంటాయి, ఎన్ని ప్లేస్లు ఉంటాయి? వి హ్యావ్ 2 ప్లేసెస్. ప్లేస్లు ఉంటాయి, 2 ప్లేస్లు ఉంటాయి. గిట్హబ్ లో మనం అకౌంట్ సోర్స్ కోడ్ మేనేజ్ చేస్తాం అంటున్నాం, కరెక్టే. వాడు ఏం చేశాడంటే దీంట్లో, ఇది గిట్హబ్, ఇది గిట్హబ్ అయితే 2 ప్రదేశాలు ఏర్పాటు చేశాడు. 2 ప్లేస్లు, నెంబర్ 1, నెంబర్ 2. సో నెంబర్ 1 ఏమంటామంటే పబ్లిక్ ప్లేస్, నెంబర్ 2 ఏమంటాం? ప్రైవేట్ ప్లేస్. private. అయితే దీన్నే మనం ఏమంటామంటే పబ్లిక్ ప్లేస్ ని రిపాజిటరీ అంటాం. రిపాజిటరీ ఏదైనా సరే రిపాజిటరీ, ప్రైవేట్ రిపాజిటరీ. దట్ మీన్స్ వాట్? వీ హ్యావ్ ఎ 2 రిపాజిటరీస్, పబ్లిక్ రిపాజిటరీ, ప్రైవేట్ రిపాజిటరీ. సో పబ్లిక్ రిపాజిటరీ అనే దాంట్లో మనకి కోడ్ పుష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రైవేట్ రిపాజిటరీలో కూడా కోడ్ పుష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే పబ్లిక్ కి ప్రైవేట్ కి తేడా ఏంది అంటే, దిస్ కోడ్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీబడి, anyone. So this code is what? Specific user. That's why
మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ మెయింటైనింగ్ దేర్ సోర్స్ కోడ్ ఇన్సైడ్ ప్రైవేట్ రిపాజిటరీ, అంతేనా? ప్రైవేట్ రిపో. మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ మెయింటైనింగ్ దేర్ సోర్స్ కోడ్ ఇన్సైడ్ ప్రైవేట్ రిపాజిటరీ. ఎక్కడ? గిట్ హబ్ లో. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా కాన్సెప్ట్. గిట్ హబ్ లో రెండు ఉంటాయి, రెండిట్లో మనం పబ్లిక్ కాదు ప్రైవేట్. అయితే మనం సార్ ఇప్పుడు ప్రాక్టీస్ చేసేదానికి ఏం ఉపయోగించాలా మనం? ప్రైవేట్ కాదు పబ్లిక్ ఉపయోగిస్తాం. ప్రైవేట్ కాదు పబ్లిక్ ఉపయోగిస్తాం. ఎందుకు? మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి. ఎస్ సార్, నువ్వు అర్థమైందా? సో పబ్లిక్ యాక్సెస్ అండ్ ప్రైవేట్ యాక్సెస్. ఎస్ సార్, పబ్లిక్ రిపాజిటరీ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ రిపాజిటరీ. ఓకే, ఓకే సార్, బాగానే ఉంది. అసలు ఏం జరిగింది సార్? ఏం లేదు, సింపుల్ గా డెవలపర్ ఏం చేస్తాడంటే, ఇదిగో తన మిషన్ లో కోడ్ రాస్తాడు. వీడు డెవలపర్ తన మిషన్ లో కోడ్ రాస్తాడు. ఎస్ ఎస్. సో ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్, ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్, కోడ్ రాసిన తర్వాత ఏం చేస్తాడు ఫ్రెండ్స్? ఎవరు చెప్తారు? ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్ ఏం చేస్తాడు? ఎస్, చెప్పండి. డెవలపర్ కోడ్ రాసిన తర్వాత ఏం జరిగింది? ఎస్, చెప్పాలి. ఐడియా ఉందా? డెవలపర్ కోడ్ రాసిన తర్వాత ఏం చేస్తాడంటే, దిస్ కోడ్ మస్ట్ బి రివ్యూడ్ బై సమ్వన్ ఎల్స్. దిస్ కోడ్ మస్ట్ బి రివ్యూడ్ బై సమ్వన్ ఎల్స్. ఒక వ్యక్తి రివ్యూ చేస్తాడు దాన్ని, కోడ్ని. ఆ వ్యక్తినే మనం ఏమంటాం అంటే పీర్ అంటాం. దాన్నే పీర్ రివ్యూ అంటాం. పీర్ అంటే ఏంటంటే కొలిగ్. అర్థమైందా? కొలిగ్ అంటే ఎవరు? మీ టీం మెంబర్. దిస్ కోడ్ ఈస్ రివ్యూడ్ బై యువర్ టీమ్ మెంబర్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ కోడ్ రివ్యూ, పీర్ రివ్యూ. ఎస్ ఆర్ నో? అంటే వాడు కూడా చెక్ చేసుకుంటాడు రాసిన కోడ్ని, బట్ ఎనీవే ఇదే కోడ్ని ఇంకో పర్సన్ కూడా చెక్ చేస్తాడు. దాన్నే మనం పీర్ రివ్యూ అంటాం, పీర్ రివ్యూ. సో ఎనీ దట్ మీన్స్ వాట్ సింటాక్టికల్ ఎర్రర్స్ ఉన్నాయా, సరిగ్గా రాశారా లేదా, కోడ్ వర్క్ అవుతా లేదా అంటే ఇమాజినేషన్. ఆ తర్వాత మనకి జనరల్ గా వీడు డెవలపరే కోడ్ ని చెక్ చేసుకుంటాడు. దాన్నే మనం వాక్ త్రూ అంటాం. వాక్ త్రూ, కోడ్ వాక్ త్రూ అంటాం. దాని అర్థం ఏంటంటే, జనరల్ గా చెప్పాలంటే వాడు చెక్ చేస్తాడు, పక్కన వాడు చెక్ చేపిస్తాడు, ఇదంతా జరిగిద్ది. సో తర్వాత కోడ్ ఇన్స్పెక్షన్ కూడా జరిగిద్ది. కోడ్ ఇన్స్పెక్షన్. కోడ్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా ఇదే ఎ ఫార్మల్ టైప్ ఆఫ్ రివ్యూ. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రివ్యూ. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మనం స్టాటిక్స్ టెస్టింగ్ అని కూడా అంటాం దీన్ని. సో ఎందుకు సార్ ఇలాగ రివ్యూ ఎందుకు చేస్తారు సార్? కోడ్ని చేయాల్సిన అవసరం ఏంటి సార్? చెప్తారు ఎవరైనా? సార్ డెవలపర్ కోడ్ రాశాడు, కోడ్ రాసిన తర్వాత ఎందుకు రివ్యూ చేయాలి సార్? వై వి నీడ్ టు కండక్ట్ రివ్యూ? ఎందుకు కండక్ట్ చేయాలి రివ్యూ అనేది? చెప్తారు ఎవరన్నా? రివ్యూ, రివ్యూ వై? చెప్పమా. మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్లియర్ ఎస్ ఎస్, టు ఫైండ్ అవుట్ ద బగ్. వర్క్స్. ఎస్ ఎస్. అంటే జనరల్ గా చూస్తా ఉంటారు వాళ్ళు రివ్యూ చేసేసి. ఓకే సరే, అంటే టు ఫైండ్ అవుట్ సంథింగ్ 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 ఏదైనా సరే. ఓకే సరే, బాగానే ఉంది. రివ్యూ చేసిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఐడియా ఉందా? డెవలపర్ రివ్యూ అంతా అయిపోయింది, అయిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? టెస్టింగ్ చేస్తారు. ఎవరు? డెవలపరే. అరే, టెస్టర్ కదా టెస్ట్ చేసేది. డెవలపర్ ఎందుకు చేస్తాడు అంటే, తను రాసిన ఏదైతే స్మాల్ పోర్షన్ ఆఫ్ కోడ్ ఉందో ఆ స్మాల్ పోర్షన్ ఆఫ్ కోడ్ టెస్టింగ్ లోకి రాకముందే డెవలపరే ఒక టెస్టింగ్ చేస్తాడు. ఆ టెస్టింగ్ నే మనం ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్? యూనిట్ టెస్టింగ్. వాట్ ఇస్ దిస్? యూనిట్ టెస్టింగ్. అంటే టెస్టింగ్ చేయడానికి వాడు ఏం చేయాలా? వాడు టెస్ట్ కేసులు రాసుకోవాలా. చెప్తా టెస్ట్ కేసులు అంటే ఏంది, స్టోరీ అవన్నీ. అలాగా అంటే దిస్ ఇస్ కాల్డ్ యూనిట్ టెస్టింగ్. అంటే ఇక్కడ చూసారా, కోడ్ రాస్తాడు, అర్థమైందా? కోడ్ రాస్తాడు, రివ్యూ జరుగుతుంది, మళ్ళీ యూనిట్ టెస్ట్ కూడా జరుగుతుంది. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంది? ద కోడ్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. సో ఇదంతా జరిగిన తర్వాత, ఎస్, కోడ్ మొత్తం రాసి ఇదంతా జరిగిన తర్వాత, వన్స్ దే టెస్ట్ ఎవ్రీథింగ్, ఏం చేస్తాడు ఫ్రెండ్స్? ఇప్పుడు చెప్పండి మీరు. కోడ్ రాసిన తర్వాత ఏమైంది ఇప్పుడు చెప్పండి? ఆ చెప్పాలా? గిట్హబ్ లోకి పుష్ చేస్తారు. గిట్ హబ్ లోకి పుష్ చేస్తానా డైరెక్ట్ గా? ఆ? Peer ఎక్కడ testing. కోడ్? ఎస్ సార్, ఎస్ సార్, రివ్యూ, Peer ఆల్ review. రివ్యూ. అరే కోడ్ అయిపోయింది, రాశాడు, రివ్యూ అయిపోయింది, యూనిట్ టెస్ట్ కూడా రాశాడు, తర్వాత ఏం చేస్తాడు? ఎక్కడ రాశాడు ఈయన కోడ్? అయితే మూవ్ చేస్తాడు సార్, స్టేజింగ్ ఏరియాకి మూవ్ ఆ, చేస్తాడు. నెక్స్ట్ అది అది లోకల్ చెప్పాలి. రిపో.
అర్థమైందా? అది చెప్పాలి. ఎస్ రిమైనింగ్ పీపుల్ ఏంటి సినిమా స్టోరీయా లేదా ఇదేమన్నా సీరియల్ అనుకుంటున్నారా? మాట్లాడాలా, యూ కెన్ స్పీక్ సంథింగ్. తల్లిదండ్రులకి ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పుకోవాలి, ఫ్రెండ్స్కి కూడా. ఎస్ క్లాస్కి అటెండ్ అవుతున్నా సార్, ఓకే అంటే ఓకే అనాలా, మాట్లాడమంటే మాట్లాడాలా, దయచేసి నన్ను కదిలించి కాకుండా నేను చెప్పుకోవాలి ఇంట్లో. అంతేగాని నాన్ సెన్స్ పనులన్నీ పెట్టుకొని, నాన్ సెన్స్ వ్యవహారాలన్నీ పెట్టుకొని రేడియో మిర్చిలాగా ఈ క్లాస్ వింటానంటే జీవితం రేడియో మిర్చి అయింది. మీ ఫ్రెండ్స్కి తెలియకపోవచ్చు, మీ పేరెంట్స్కి తెలియకపోవచ్చు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. బట్ నీకు తెలుసు కాబట్టి నువ్వు వాటికి దూరంగా ఉండి హలో అంటే హలో అనగలగాల. అంతేగాని చెప్తే ఆన్సర్లు చెప్తే మీకు సబ్జెక్ట్ పెరిగిద్ది, ఆన్సర్లు చెప్పకుండా మౌనంగా ఉంటే సబ్జెక్ట్ రాదు. ఓకే, గుడ్. జాగ్రత్త. లైఫ్ గురించి శ్రద్ధ తీసుకోండి. వయసు 40 సంవత్సరాలు వస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి, 30 వస్తున్నాయి కొంతమందికి. జాగ్రత్త. ఓకే. సో ఇది యాక్చువల్ గా ఇది టెస్టింగ్ జరిగిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే అక్కడ మనం స్టేజింగ్ లోకి మూవ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? స్టేజింగ్ అనేది ఏంది అసలు? మనకు కనపడదు, అది వర్చువల్. యాక్చువల్ గా దట్ ఈస్ వాట్ కంప్రెస్ జరిగింది. ఓకే, సరే సరే చూద్దాం. అంటే ఇక్కడ స్టేజింగ్ లోకి మూవ్ చేసాం. స్టేజింగ్ లోకి మూవ్ చేసిన తర్వాత ఏం చేయాలా? నెక్స్ట్ పాయింట్. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, స్టేజింగ్ లోకి మూవ్ చేసిన తర్వాత ఏం చేయాలా? నెక్స్ట్ చెప్పాలా? report. కమిట్ చేయాలి. Yes, కమిట్ sir. చేయాలి. కమిట్ ద కోడ్. కమిట్ ద కోడ్ ఎందుకు చేస్తాం బాబు? నో చేంజెస్, నో మోర్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అర్థం. కమిట్ చేయడం అంటే అర్థం ఏంది? నో చేంజెస్, ఇక చేంజెస్ లేవు, నథింగ్, ఓకే అని అర్థం. ఓకే, దట్స్ వై కమిట్ చేసాం. ఎప్పుడైతే కమిట్ చేసామో ఇక ఏమైంది? అది ఫిక్స్డ్, ఇక ఆ ఫార్మెట్ ఇక అంతే అయిపోయింది. సో ఇది కమిట్ చేసిన తర్వాత, ఎస్ ఫ్రెండ్స్, కమిట్ చేసిన తర్వాత ఏమవుతుంది మనకి? ఆ వర్షన్ వచ్చింది, అవునా కాదా? ఏమొస్తుంది? వర్షన్ వస్తుంది, దానికి వర్షన్ నెంబర్ 1 వచ్చింది అట్లా. సో అది విషయం. సో ఇదనమాట. సో వర్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలా? డైరెక్ట్ గా, ఎస్ ఫ్రెండ్స్, వర్షన్ Questions. డైరెక్ట్ వచ్చిద్దా? ఇప్పుడు వర్షన్స్ వస్తుందని చెప్పాను. వర్షన్ ఎలా వస్తుంది? మనమే ఇస్తామా, ఎవరన్నా ఇస్తారా? హౌ యు మెయింటైన్ ద వర్షన్స్ ఇన్సైడ్ అవర్ Git, లోకల్? Git ఇస్తుంది sir. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఈ వర్షన్స్ అనేది ఇవ్వటానికి మన వల్ల కాదు, మాన్యువల్ గా ఇవ్వటం చేత కాదు, ఎందుకంటే చాలా రిస్క్ అయింది. అందుకోసం మనం ఏంటంటే ఈ వర్షన్స్ మెయింటైన్ చేయటానికి మన లోకల్ మిషన్ లో, అంటే మన మిషన్ లో, అంటే మన సర్వర్ లో మనం ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ వాడతాం. ఎందుకు? ఇదంతా ట్రాక్ చేయడానికి. ఎవడు కమిట్ చేశాడు, ఎప్పుడు కమిట్ చేశాడు, ఏ డేట్ లో కమిట్ చేశాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ వాడతాం. ఆ సాఫ్ట్వేర్ పేరే గిట్. గిట్ ఈస్ a software which is available inside your local machine. We must install the Git software. We must install the Git software inside your server. So what is the purpose of Git, friends? Want to communicate with GitHub? Git సరే is చూడండి, mandatory. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఉన్నాడు. ఫస్ట్ టైం ఏం చేశాడంటే డెవలపర్ కోడ్ రాశాడు, రైటింగ్ ద కోడ్. ఎస్ ఎస్, రైట్ ద కోడ్. ఓకే, రాసిన తర్వాత దాన్ని కూడా ఏం చేశాడంటే స్టేజింగ్ చేశాడు. స్టేజ్ తర్వాత ఏంది? కమిట్ చేశాడు. ఎప్పుడైతే కమిట్ చేశాడో దానికి వర్షన్ నెంబర్ 1 ఇచ్చింది. ఓకే, వర్షన్ నెంబర్ 1. ఓకే, సో సపోజ్ సెకండ్ టైం ఏం చేశాడు? అదే కోడ్ ని మాడిఫై చేశాడు. ఇదే డెవలపరు అదే కోడ్ ని వర్షన్ 1 తీసుకొని ఇలా 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 చేసేసి మాడిఫై చేశాడు. అరే, ఎప్పుడైతే మాడిఫై చేశాడో అర్థమైందా? ఆ మోడిఫికేషన్స్ కి మళ్ళీ వర్షన్ నెంబర్ 2 ఇచ్చింది. అరే బాగుంది సార్ అంటే వర్షన్ నెంబర్ 1 ఉంటుంది, వర్షన్ నెంబర్ 2 ఉంటుంది, రెండు ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ మెయింటైన్డ్ బై గిట్ సాఫ్ట్వేర్. Versions are maintained by Git software. That's why we must install the Git software inside our Linux machine. Otherwise, ఇలాంటి అవకాశం రాదు మనకి. అర్థమైందా ఫ్రెండ్స్? Like this, we maintain the versions for each modifications. For that, we use a Git software inside our local machine. అర్థమైందా? Inside our local machine. Okay, sir. Okay, బాగుంది సార్. సో అట్ ద సేమ్ టైం ఒక పర్పస్ లో ఇది అనుకుంటే ఇంకో పర్పస్ లో గిట్ సాఫ్ట్వేర్ అనేది ఏం జరిగింది తెలుసా? మన లోకల్ మిషన్ లో గిట్ సాఫ్ట్వేర్ ఉండటం వల్ల ఎస్ యూ కెన్ టాక్ టు గిట్ హబ్ డైరెక్ట్లీ.
వీ కెన్ టాక్ టు గిట్ హబ్ డైరెక్ట్లీ. ఎస్ ఆర్ నో? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా కాన్సెప్ట్? గిట్ Yes. సాఫ్ట్వేర్ ఉండటం వల్ల ఏమైంది? Yes, sir. మెయింటైన్స్ అవుతున్నాయి. ఆ తర్వాత గిట్ హబ్ అనే అకౌంట్, గిట్ హబ్ తో కూడా మనం మాట్లాడవచ్చు. యూ కెన్ టాక్ డైరెక్ట్లీ విత్ గిట్ హబ్. యూ కెన్ టాక్ డైరెక్ట్లీ విత్ గిట్ హబ్. సార్ ఎలా మాట్లాడాలి సార్? ఎస్, వి మస్ట్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ విత్ గిట్ హబ్. వి మస్ట్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ విత్ గిట్ హబ్. అంటే ఎట్లా సార్? అనే ఏం లేదు, సింపుల్ గా గిట్ హబ్ కి మనకి లొకేషన్ ఉంటుంది. టోటల్ గా లొకేషన్, ఈ లొకేషన్ కి ఎస్ మనం ఏం చేస్తాం అంటే మ్యాప్ చేస్తాం. ఎలా మ్యాప్ చేస్తాం? జనరల్ గా చెప్పాలంటే మనం ఎప్పుడైనా సరే గిట్ అనే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇన్స్టాల్ చేసామో, ఒక రిపాజిటరీ ఏర్పడింది బాస్. లోకల్ రిపాజిటరీ. దీన్నే మనం ఏమంటామంటే లోకల్ రిపో. ఎస్ ఎస్. సో ఇక్కడ అసలు యాక్చువల్ గా మన కోడ్ ఉంటుంది. ఈ కోడ్ నే మనం ఏమంటాం? ఫస్ట్ కాపీ. ఇప్పుడు అర్థమైందా ఏమంటాం దీన్ని? ఫస్ట్ కాపీ ఆఫ్ ద ప్రాజెక్ట్ సోర్స్ కోడ్. ఎస్ ఎస్. మరి సెకండ్ కాపీ అక్కడ ఉంటుంది గిట్ హబ్ లో. ఎస్ ఆర్ నో? ఓకే. సో ఎప్పుడైనా సరే ఇలా 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 చేసిన తర్వాత మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏంది ఫ్రెండ్స్? ఎలా? హౌ యూ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ ద గిట్ అండ్ గిట్ హబ్? By హౌ? using command with the help of URL, sir. గిట్ రిమోట్, అవునా? Yes, sir. గిట్ రిమోట్, ఆఫ్టర్వర్డ్స్ యాడ్ Horizon. యాడ్ అని రాసిన తర్వాత ఇది ఏదైతే గిట్ హబ్ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ ఇస్తాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే లొకేషన్ అనేది చాలా చాలా పెద్దగా ఉంటుంది. అందుకోసం ప్రతిసారి లొకేషన్ ఇవ్వలేం కాబట్టి ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడే ఈ లొకేషన్ కి ఒక అలియాస్ నేమ్ ని క్రియేషన్ చేస్తా. అలియాస్ నేమ్ అంటే ఏంది? ప్రతిసారి లొకేషన్ నేను ఉపయోగించను, చాలా పెద్దగా ఉంటుంది అది. ఇలా 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 చాలా పెద్దది. ప్రతిసారి పెద్ద రాయాలంటే చిన్నది ఏదైనా మిస్టేక్ పోతే ప్రాబ్లం వచ్చింది. అందుకోసం నేను ఏం చేస్తానంటే దీనికి ఒక ఎలియాస్ నేమ్ అంటే షార్ట్ కట్ నేమ్ క్రియేషన్ చేస్తా. ఆ షార్ట్ కట్ నేమ్ పేరే ఆరిజిన్. షార్ట్ కట్ నేమ్ పేరు ఏంది? ఆరిజిన్. సో ఎలా రాయాలి ఆరిజిన్ అంటే? ఎస్, ఎవరు చెప్తారు ఆరిజిన్ ఎట్లా సెట్ చేయాలంటే? గిట్ చెప్తారా? రిమోట్ Add origin. యాడ్ ORIGIN ఆరిజిన్. GIN. ఎస్, ఇక్కడ ఏంది? URL. గిట్ హబ్ GitHub URL. రిపో URL. అది విషయం అక్కడ. సో ఇట్లా అనమాట. సో ఇదంతా మన లోకల్ మిషన్ లో సెట్ చేయాలి. సో ఇక్కడ ఇది మనకి తెలిసింది కదా. ఆరిజిన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ యువర్ గిట్ హబ్ రిపాజిటరీ లొకేషన్. అంతే. అంటే దాన్నే మనం ఆరిజిన్ అని పిలుస్తున్నాం. ఎందుకయ్యా అట్లా పిలవాలి అంటే షార్ట్ కట్ నేమ్ లో ఇట్లా పిలిచాడు త్రూఅవుట్ అంటే గ్లోబ్ అంతా. It is a connecting point to the GitHub repository. Origin is a connecting point to the GitHub repository. Connecting point actually చెప్పాలంటే అంటే git remote add. So origin is a name of the GitHub location. అనుకో alias name, that's it. Alias name, it is pointing to the GitHub. Okay. సో సరే, అప్పుడు మనం కోడ్ ని పుష్ చేయాలి కదా. కోడ్ ని ఎలా పుష్ చేయాలా ఫ్రెండ్స్? సో after establishing the connection, how you push the code? Yes, how you do that? By using push command. Yes, elaga? Git push Okay, -u. excellent. Okay, origin. Okay, tarvata అంతే. It asks అది యూజర్ నేమ్ సార్. అంతేనా? ఎస్, ఎవరు చెప్తారు? ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ యూజర్ నేమ్ అడుగుతుంది సార్. అంతేనా? సో యూజర్ నేమ్ సార్ బ్రాంచ్ నేమ్ కూడా అడుగుతుంది కదా సార్. బ్రాంచ్ నేమ్ ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. అంటే ఏ బ్రాంచ్ నుంచి నువ్వు చేస్తున్నావు అనేది. యు అంటే ఏంది? అప్లోడ్. యు అంటే ఏంది? అప్లోడ్. లేదా అప్ స్ట్రీమ్. కొంతమంది అప్ స్ట్రీమ్, కొంతమంది అప్లోడ్. ఎక్కడికి అప్లోడ్ చేయాలా? ఈ ప్లేస్ లోకి. ఇదేం ప్లేస్? ఇది ఎస్. ఇదేం ప్లేస్? గిట్ హబ్ రిమోట్ రిపాజిటరీ. గిట్ హబ్ రిమోట్ రిపో. ఎస్ ఎస్. సో ఇది బ్రాంచ్ అనేది ఏంది మన దగ్గర ఉంటది. ఆ బ్రాంచ్ పేరు మాడ్యూల్. సో మెయిన్ బ్రాంచ్. సో గిట్ పుష్ యు ఇది. దిస్ ఇస్ వాట్ అవర్ లోకల్ రిపాజిటరీ బ్రాంచ్.
దిస్ ఇస్ అ లోకల్ రిపో బ్రాంచ్. సార్ మాకు మెయిన్ చూపిస్తారా? ఎస్, తప్పకుండా ఇప్పుడే చూపిస్తాం రిపో. ఇది యాక్చువల్గా గిట్ పుష్ యూ. సమ్ టైమ్స్ మీకు ఏదన్నా రిస్క్ వచ్చి ప్రాబ్లం వస్తే యూ కాకుండా మనం ఇంకొక ఆప్షన్ కూడా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇదిగో గిట్ రాసుకొని, ఇదిగో పుష్ రాసుకొని -u రాసుకో. ఓకే, తర్వాత ఏంటి ఆరిజిన్ రాసుకొని ఈ యు ఆరిజిన్ రాసి ఇదిగో మెయిన్ అనే బ్రాంచ్ రాసావు కదా. ఓకే, ఇప్పుడు యూ తీసేసి ఇదిగో ఎఫ్ రాసుకో. ఎఫ్ ఇన్స్ వాట్? ఫోర్స్ఫుల్లీ పుష్ ద కోడ్. ఫోర్స్ఫుల్లీ పుష్ ద కోడ్ ఇంటూ గిట్హబ్ రిపాజిటరీ. ఎస్, సమ్ టైమ్స్ ఏదన్నా ఇబ్బంది వస్తే నీకు ఎఫ్ కూడా వాడు. అంటే దట్ మీన్స్ వాడు యూ వాడు లేదా ఎఫ్ వాడు. ఎస్, బోత్ ఐటమ్స్ యూ క్యాన్. ఓకే, ఫైన్. సో ఇలాగా సరే సార్, బాగానే ఉంది. అసలు మనం గిట్హబ్ లోకి ఇఫ్ యూ వాంట్ టు పుష్ ద కోడ్, సో ఇఫ్ యూ వాంట్ టు పుష్ ద కోడ్ ఎక్కడికి? గిట్హబ్ లోకి. ఏం కావాలి? ఎవరు చెప్తారు? ఓకే, ఇప్పుడు అంతా అయిపోయింది, ఎస్టాబ్లిష్ చేసాం, అంతా అయిపోయింది. బట్ ఇఫ్ యూ వాంట్ టు పుష్ ద కోడ్ ఇన్ టు గిట్హబ్ రిపాజిటరీ, వాట్ యూ నీడ్ టు డూ దాట్? ఎస్, ఏం కావాలి? ఏం చేయాలి మీరు చెప్తారు ఎవరన్నా? గిట్హబ్ లో పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి సార్. ఎస్ ఎస్, ఎక్సలెంట్ ఆన్సర్. గిట్ లోకి గిట్ పుష్ అని రాసి యు అని రాసి ఆ తర్వాత మనం ఆరిజిన్ అని రాసి దాని పేరు మెయిన్ అని ఇచ్చాం అనుకో, ఏమైందంటే అది ఎస్ బాస్ హూ ఆర్ యూ అని అడిగిద్ది. ఎవరు నువ్వు ఆథరైజ్డ్ పర్సన్వేనా అని అడిగిద్ది. ఎస్, అప్పుడు ఆథరైజ్డ్ పర్సనా కాదని చెప్పే వ్యక్తి ఎవరు అంటే అప్పుడు మనం ఏం చేయాలా? ఇక్కడ గిట్హబ్ లో ఈ స్టోరీకి వెళ్ళాలి. గిట్హబ్, సో గిట్హబ్ అనే దాంట్లోకి వెళ్ళి అక్కడ మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? గిట్హబ్ లోకి వెళ్ళి చెప్పండి. ఆ గిట్హబ్ లోకి వెళ్ళి ప్రొఫైల్కి వెళ్ళాలి. ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ప్రొఫైల్ ఓపెన్ చేసేస్తే దాని లోపల సెట్టింగ్స్. దాని లోపల సెట్టింగ్స్. సో ఈ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ లోకి ఎక్కడికి వెళ్ళాలా? వెంటనే స్పాట్ లో డెవలపర్ సెట్టింగ్స్ ఉంటాయి. అవునా? డెవలపర్ సెట్టింగ్స్. ఎస్ ఎస్. సో ఈ డెవలపర్ సెట్టింగ్స్కి వెళ్ళి మనం ఏం చేస్తాం? వెంటనే యాక్సెస్ టోకెన్ తయారు. యాక్సెస్ టోకెన్, మరి ఏ యాక్సెస్ టోకెన్ అనే ఎట్లా ఉంటుంది అంటే పర్సనల్ యాక్సెస్ టోకెన్. యాక్చువల్ ఎక్కడది? పర్సనల్ యాక్సెస్ టోకెన్. సో పర్సనల్ యాక్సెస్ టోకెన్ అని ఉంటుంది. బట్ ఇప్పుడు మనం యాక్చువల్ గా పర్సనల్ యాక్సెస్ టోకెన్ అనే ఉంటుంది కానీ బట్ మనం క్లాసిక్ వర్షన్ తీసుకోవాలి. క్లాసిక్ అంటే యాక్సెస్ టోకెన్ ఏంటంటే క్లాసిక్ వర్షన్ తీసుకోవాలి. క్లిక్ ఆన్ ద క్లాసిక్ వర్షన్. గుడ్. సో ఎప్పుడైతే మీరు క్లాసిక్ తీసుకున్నారో వెంటనే మీకు కనపడింది ఏమని? బాబు జనరేటే న్యూ టోకెన్ అని కనపడింది. అర్థమైంది? జనరేటే టోకెన్, న్యూ టోకెన్ అని కనపడ్డప్పుడు అక్కడ కూడా మనం ఏం చేయాలా? మళ్ళీ క్లాసిక్కే. అంటే జనరేటే న్యూ టోకెన్ క్లాసిక్. అంటే ఏం సార్ ఈ టోకెన్ గొడవ ఏంది? దిస్ ఇస్ లైక్ ఏ పాస్వర్డ్. ఎస్ ఎస్, దిస్ ఇస్ లైక్ ఏ పాస్వర్డ్. పాస్వర్డ్ అనుకో. సో ఇలాగా మనం ఒక పాస్వర్డ్ ని జనరేట్ చేస్తాం. ఎక్కడ? గిట్ హబ్ లో. అప్పుడు ఈ గిట్ హబ్ లో జనరేట్ చేసిన ఈ పాస్వర్డ్ ని డైరెక్ట్ గా ఏం చేస్తాం? డైరెక్ట్ గా చెప్పాలంటే వాస్తవంగా చూడండి, మనం ఎప్పుడైనా సరే ఇలా చేసేటప్పుడు అవన్నీ కొన్ని కొన్ని అడిగిద్ది. ఎలాగ అడిగిద్ది అంటే ప్రతిదీ కూడా అంటే ఏంటంటే బాబు ఈ యాక్సెస్ టోకెన్ ఈ దేనికోసం తయారు చేస్తున్నాం? ఫర్ విచ్ పర్పస్ యు ఆర్ క్రియేటింగ్? నేను రాస్తా డెవ్ పర్పస్ సంథింగ్ కాల్డ్. ఎస్, ఏ పర్పస్ కోసం రాస్తున్నావు అని అడిగింది. ఆ తర్వాత ఏంది? కొన్ని పర్మిషన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ పర్మిషన్, మనమైతే ఆల్ కొట్టేసేయండి. ఎందుకు ఆల్ పర్మిషన్స్ ఇవ్వాలి మనం అంటే మనం పూర్తి స్థాయిలో దీని మీద పబ్లిక్ యాక్సెస్ తీసుకోవాలి కాబట్టి, కంపెనీ కాదు కదా. అలాగ పర్మిషన్స్ అవన్నీ సెట్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత దెన్ ఓన్లీ యూ కెన్ జనరేట్ ద యాక్సెస్ టోకెన్. అయితే ఈ యాక్సెస్ టోకెన్ కి వాడు ఏం చెప్పాడంటే గిట్హబ్ వాడు ఒక మాట చెప్పాడు ఫ్రెండ్స్. బాబు ఈ యాక్సెస్ టోకెన్ నువ్వు జనరేట్ చేసావు కదా, చేసిన వెంటనే దానిని కాపీ చేసి ఒక నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకో. నోట్ ప్యాడ్ లో. వై? ఎందుకనంటే పొరపాటులో నువ్వు కానీ స్క్రీన్ లాగౌట్ చేసి లేదా అయిందా ఈ యాక్సెస్ టోకెన్ నీకు మళ్ళీ కనిపించదు. Yes, you cannot see this access token. That's why after creating the access token, we must store this access token inside a notepad. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. అదర్వైజ్ you will not see this access token one more time.
సో అట్లా కాబట్టి నోట్ ప్యాడ్ లో షేర్ చేసుకుంటాం. ఆ నోట్ ప్యాడ్ లో ఏం చేసింది, షేర్ చేసిన దాన్నే కన్సర్న్డ్ డెవలపర్ కి ఇచ్చేస్తాం. ఏ డెవలప్మెంట్ టీమ్ ప్లీజ్ యూస్ దిస్ యాక్సెస్ టోకెన్ whenever you push the code into GitHub repository. So you must copy somewhere, you must send this access token to concerned team. అది డెవాప్స్ ఇంజనీరా, డెవలపరా, వాడు టెస్ట్ ఇంజనీరా, ఎవడైనా సరే వాడికి మనం ఇది సెండ్ చేయాలా, సో దట్ దే కెన్ యాక్సెస్ దిస్. ఓకే, ఎస్. అంటే ఇప్పుడు సరే సార్, ఇప్పుడు డైరెక్ట్ గా మనం యాక్సెస్ టోకెన్ అదంతా తీసాం, బట్ వేర్ వి నీడ్ టు పుష్ ద కోడ్, రిపాజిటరీ. ఏ రిపాజిటరీ? ఎస్, whenever you want to push the code from local repository to GitHub repository, just use this access token. కరెక్టే సార్. మరి రిపాజిటరీ లేదు కదా, రిపాజిటరీ తయారు చేసుకోవాలిగా. ఎస్ ఎస్, యూ మస్ట్ క్రియేట్ ఎ రిపాజిటరీ, యూ మస్ట్ క్రియేట్ ఏ రిపాజిటరీ. ఈ యాక్సెస్ టోకెన్ తయారు చేసావు కదా, ఇప్పుడు రిపాజిటరీ కూడా తయారు చేసుకో. రిపో. సో ఈ రిపాజిటరీకి నువ్వు ఏదో నీ ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకో. సో అది ప్రాజెక్ట్ 1 అని ఇస్తావా, లేకపోతే ఏబిసి బ్యాంక్ అని ఇస్తావా, నీ ఇష్టం. ఏబిసి బ్యాంక్ నీ ఇష్టం. సో దాంతో మనం ఒక రిపాజిటరీ తయారు చేస్తాం. ఎక్కడ సార్ ఇదంతా? గిట్ హబ్ లో. ఎస్ ఎస్, గిట్ హబ్ లో ఒక రిపాజిటరీ తయారు చేస్తాం, దాని పేరే ఏబిసి బ్యాంక్. బట్ దిస్ మస్ట్ బి ఎ పబ్లిక్ రిపాజిటరీ, నాట్ ప్రైవేట్. వై ప్రైవేట్? ఓన్లీ పబ్లిక్ రిపో. సో అలాగా మనం సింపుల్ గా గిట్ హబ్ రిపాజిటరీలు కూడా ఈజీగా చేయొచ్చు. చాలా చాలా ఈజీ, డెడ్ ఈజీ. అంటే గిట్ హబ్ లో అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత మనకి న్యూ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఆ న్యూ అనే ట్యాబ్ చెక్ చేసిన వెంటనే మనల్ని అడిగిద్ది, బాబు రిపాజిటరీ పేరు ఏందమ్మా అని అడిగిద్ది. అడిగిన వెంటనే ఆ రిపాజిటరీ నేమ్ మనం తెచ్చిస్తాం, అయిపోతుంది. రిపాజిటరీ పేరు మనం ఇచ్చేయాలి అంతే. ఆ గిట్ హబ్ రిపాజిటరీ పేరు మనం ఇచ్చేయాలి. ఏ పేరు ఇస్తే నీ ఇష్టం, ఏబిసి అని ఇస్తే ఏబిసి అని, తర్వాత క్లిక్ చేస్తే రిపాజిటరీ తయారైంది. ఎస్ ఎస్. సో ఇప్పుడు ఏబిసి, నా రిపాజిటరీ పేరు ఏంటంటే ఏబిసి, అదనమాట విషయం. దిస్ ఇస్ మై ఇప్పుడు గిట్ హబ్ రిపాజిటరీ. దిస్ ఇస్ వాట్ గిట్ హబ్. ఓకే, ఇక్కడ రిపాజిటరీ తయారు చేసాం, ఆ రిపాజిటరీ పేరే ఏబిసి బ్యాంక్. ఎస్ ఎస్ ఎస్, ఇది యాక్చువల్, ఇది పబ్లిక్ రిపాజిటరీ. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎస్ ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఇన్ని సర్వర్, ఇది యాక్చువల్ డెవలపర్ మిషన్. సో ఆ మిషన్ లో డెవలపర్ ఏం చేస్తాడు, కోడ్ రాసిన తర్వాత ఏం చేస్తాడు, దాన్ని చెప్పాను కదా, రివ్యూ చేస్తాడు, యూనిట్ టెస్టింగ్ చేస్తాడు. టెస్టింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాడు ఫ్రెండ్స్, స్టేజింగ్ చేసిన తర్వాత ఏంది, కమిట్ ద కోడ్. కమిట్ చేసిన వెంటనే ఇక నో మోర్ చేంజెస్ బాస్. ఓకే, సో చేసిన వెంటనే ఇక మనకి ఇది ఏదైతే ఉందో ఈ సైడ్ లో, ఎస్, ఇక్కడికి కనెక్షన్ కలపడానికి మనకు తెలుసు, గిట్ రిమోట్ యాడ్ అంటే చాలు, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది అంతే. ఓకే, అయితే పుష్ చేయడానికి ఏంది సార్ అంటే గిట్ పుష్ పియుఎస్హెచ్ కొట్టేసి -u రాసి ఆరిజిన్ రాసి మెయిన్ అంటే చాలు, వెంటనే ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇది యాక్చువల్ సార్. ఇక్కడ ఏంది జనరల్ గా అంటే, చూడు నీకు రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే, ఎలా అంటే చూడండి, ఒక ట్రావెలింగ్ సంస్థ ఉంది ఫ్రెండ్స్, ట్రావెలింగ్ సంస్థ. ఈ ట్రావెలింగ్ సంస్థ ఎప్పటి నుంచో బస్సులు నడిపిస్తూ ఉంటే ప్రతి వాళ్ళు బస్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి. అంటే బుకింగ్ సాఫ్ట్వేర్ ఎక్సలెంట్ గా ఉందబ్బా, బుకింగ్ సాఫ్ట్వేర్ ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ గా ఉంది, బాగుంది. అయితే బుకింగ్ సాఫ్ట్వేర్ బాగుంది, బుకింగ్ సాఫ్ట్వేర్ లో పేమెంట్ కూడా బాగానే ఉంది, ఎక్సలెంట్ గా ఉంది, పేమెంట్ ఆప్షన్స్ కూడా. అయితే బుకింగ్ సాఫ్ట్వేర్ లో ఇక్కడ చాలా క్రితం తయారు చేసిన సాఫ్ట్వేర్, ఓల్డ్ సాఫ్ట్వేర్. గతంలో ఏంది, వాట్సాప్ కి అంత విషయం లేదు. ఇప్పుడు ఏంది, ప్రతి వ్యక్తి వాట్సాప్ వాడుతున్నాడు. గతంలో ఉన్న బుకింగ్ సాఫ్ట్వేర్ ఏం జరిగిందంటే, మన మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేది. ఏమని, ఏ బాస్, యువర్ టికెట్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ విత్ దిస్ ట్రావెల్ సంథింగ్, యువర్ డేట్ ఆఫ్ జర్నీ సంథింగ్, యువర్ డ్రాపింగ్ పాయింట్, యువర్ పికప్ పాయింట్ సంథింగ్ అని ఇచ్చేది, ఎస్ఎంఎస్ ఇచ్చేది. ఆ డ్రైవర్ నేమ్ కూడా ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేది. కానీ ఇప్పుడు ఏంది, ఆ సాఫ్ట్వేర్ బాగా పనిచేస్తుంది. అయితే ఎస్ఎంఎస్ ఇస్తుంది, ఏది, బస్ బుక్ చేసిన వెంటనే. అయితే గతంలో పేమెంట్స్ ఎలా ఉండేది, మనకి పేమెంట్స్ అనేది ఎలా ఉండేది అంటే, అప్పుడు
క్రెడిట్ కార్డ్ ద్వారాగా పేమెంట్ చేసుకోవచ్చు చక్కగా. ఓకే, ఎక్సలెంట్ ఆప్షన్. రెండో పేమెంట్ ఆప్షన్ ఏంది, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, ఎక్సలెంట్ ఆప్షన్ ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ ఏంది, డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఎక్సలెంట్ గా ఆప్షన్ ఇచ్చాడు, బాగుంది. ఇదే, అరే ఇంతేనా, ఇంతే. ఇప్పుడు ఏంది, ఇప్పుడు అందరూ ఏంది, స్కానర్ ఉందా అంటున్నారు వెంటనే, స్కానర్ ఉందా బాబు, స్కానర్ లేదు. అట్లయితే స్కానర్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు ఎవడు, ఈ ట్రావెల్ వాడు. ఎందుకు, గతంలో ఉన్న బుకింగ్ సాఫ్ట్వేర్ ఎక్సలెంట్ సూపర్ అన్నావు, బట్ ఇప్పుడు ఏంది అంటే కాలానికి అనుకూలంగా నువ్వు మారాలి. అంటే అర్థమైంది, ఇప్పుడు నువ్వు టికెట్ బుక్ చేసుకోవాలంటే ప్రతి వాడికి నెట్ బ్యాంకింగ్ అయినా ఉండాలి, క్రెడిట్ కార్డు ఉండాలి, డెబిట్ కార్డు ఉండాలి, మూడే ఇచ్చావు. బట్ వాట్ అబౌట్ అదర్ ఆప్షన్స్? సో అంటే అదర్ ఆప్షన్స్ ఏంది, ఇప్పుడు నేను రియల్ గా చెప్పాలంటే ఉన్న సాఫ్ట్వేర్ కి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేయాలి. ఓకే, ఉన్న సాఫ్ట్వేర్ కి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేయాలి. ఎప్పుడైనా ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సమ్ మోర్ ఎక్స్ట్రా ఫీచర్స్ టు దిస్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, వీ కెన్ ఆల్సో కాల్ యాజ్ ఎన్హాన్స్మెంట్ అంటారు దాన్ని, ఎన్హాన్స్మెంట్. సో దాన్నే ఇంకో భాషలో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని చేంజ్ రిక్వెస్ట్ అంటారు. సిఆర్ నెంబర్ 1. సిఆర్ నెంబర్ 1 ఈజ్ వాట్, వాట్సాప్ కి ఎస్ఎంఎస్లు రావాలి, సిఆర్ నెంబర్ 1. ఓకే, చేంజ్ రిక్వెస్ట్ 1. సిఆర్ నెంబర్ 2 అంటే ఏం తెలుసా, సిఆర్ నెంబర్ 2 ఇక నుంచి ఇదిగో నాకు ఎవడైనా సరే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు క్యూఆర్ కోడ్ ఉపయోగించి కూడా, అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కూడా పేమెంట్ చేయగలగాల. దిస్ ఇస్ సిఆర్ నెంబర్ 2. ఐ వాంట్ టు ఇన్క్లూడ్ దిస్ ఆప్షన్స్ ఇన్సైడ్ మై working software. My working software is available, boss, excellent. But now I would like to change, I would like to add some more features to the existing software. This is called change request antaru. This kind of task we can also call as a enhancement task. So ఇప్పుడు CR number 3 మళ్ళీ ఏదేంది, CR number 3 UPI payments. UPI means what, you must pay the పేమెంట్స్ త్రూ యూపీఐ. అంటే ఏంది, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, భారత్ పే, అమెజాన్ పే, ఎట్లా అనమాట. ఎస్, సో ఇలాగా మనకి రిక్వైర్మెంట్లు వస్తూ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్లకు తగ్గట్టుగా మనం ఆ చేంజ్ సిఆర్ని తీసుకొని మనం సాఫ్ట్వేర్ తయారు చేసి అగైన్ మళ్ళీ ఫంక్షనాలిటీ మొత్తం పనిచేస్తా లేదో చెక్ చేస్తాం. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో ఏం జరిగింది, ఎందుకయ్యా అంటే ఇప్పుడు మనం ఉన్నది, ఇప్పుడు గతంలో ఈ సాఫ్ట్వేర్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇదే సాఫ్ట్వేర్ లో మనం దీన్ని ఇన్క్లూడ్ చేయాలనుకున్నాం. ఏమైంది, క్యూఆర్ కోడ్ తర్వాత యూపీఐ. ఎప్పుడైతే క్యూఆర్ కోడ్ యూపీఐ ఆ సాఫ్ట్వేర్ అంతా తయారు చేసి ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ కి ఇచ్చిన వెంటనే, మిక్సింగ్ చేసిన వెంటనే అదేం జరిగింది, మిగతా ఫంక్షనాలిటీ పనిచేయట్లేదు. అదేంది, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇవేమీ పనిచేయట్లేదు. అంటే ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్ ఏదో ప్రాబ్లం వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ న్యూ ఫంక్షనాలిటీస్, న్యూ ఫీచర్స్. అంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మస్ట్ బి టెస్టెడ్. దీన్నే ఇలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్ నే SIT అంటారు, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. దిస్ ఇస్ అ టెస్టర్ వర్క్. సో ఇప్పుడు నేను డిస్కషన్ చేసేదంతా డెవాప్స్ ఇంజనీర్ వర్క్ కాదు. మరి కానప్పుడు మీరెందుకు చేస్తారు సార్? యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ వి మస్ట్ నో ద ఫ్లో ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఎవ్రీథింగ్. అదర్వైజ్ నీకు డెవాప్స్ ఇంజనీర్ అవ్వడానికి ఛాన్సే లేదంట. నేనైతే నో ఛాన్స్ ఎట్ ఆల్. ఏం తెలియకుండా ఒక టూల్ తెలిసినా కానీ లోపలికి వెళ్తే మరుసటి నెలలో బయటకు వస్తావు, అది మాత్రం కన్ఫర్మ్. అందుకని ఇంత డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. సిఆర్ అంటే ఏంటి తెలియాల, ఎన్హాన్స్మెంట్ టాస్క్ ఇదే. సో ఈ విధంగా మనకి వర్క్లు వస్తూ ఉంటాయి. అంటే ఉన్న సాఫ్ట్వేర్కే మళ్ళీ మనం కొత్త ఫీచర్స్ ని యాడ్ చేస్తాం. అలాగా. సో ఇప్పుడు మనం అసలు స్టోరీలోకి వెళ్దాం. ఇప్పుడు మీకు అర్థమైందా ఫ్రెండ్స్, సిఆర్ అంటే అర్థమైందా? సిఆర్ చేంజ్ రిక్వెస్ట్ అర్థమైందా? సో సిఆర్ ఈజ్ వాట్? సో based on this CR we can develop the code, we can test the code, we can release this working software to the customer, to the client. Yes or no? సో దాన్నే మనం ఏమనొచ్చు, స్టోరీ అనొచ్చా, యూజర్ స్టోరీ అనా కాదా? ఎస్ ఆర్ నో? యూజర్ స్టోరీ 1, యూజర్ స్టోరీ 2, అవునా కాదా? యూజర్ స్టోరీ 3. ఎస్ ఫ్రెండ్ చెప్పాలి, ఎక్కడిది ఇది ఈ భాష? ఎస్ సార్. అర్థమైందా? సార్. ఎక్కడి నుంచి వచ్చింది? అజైల్ టర్మినాలజీ. ఇదే టెర్మినాలజీ నువ్వు లోపల కూడా చూస్తావు, స్క్రమ్ టెర్మినాలజీ. ఎస్. సో యూజర్ స్టోరీస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టాస్క్స్.
ద టాస్క్స్ కెన్ బి డెవలప్డ్ బై డెవలపర్స్, టెస్ట్ ఇంజనీర్స్, వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అది ఆ క్రమంలో గిట్ వచ్చింది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎస్. అలాగా మనం డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ కోడ్ రాస్తారు. డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్న డిఫరెంట్ డెవలపర్స్. సో వాడు ఏసీఆర్ తీసుకొని ఏ కోడ్ రాస్తున్నాడో మనకు చెప్తాడు ముందుగానే. ఎస్, మనకి ఉంటది యాక్చువల్ గా. దిస్ థింగ్స్ విల్ బి డాక్యుమెంటెడ్ వాస్. వాట్ ఈస్ దిస్? ఈ మొత్తం డాక్యుమెంటేషన్ ఉంటుంది పక్కాగా. ఆ డాక్యుమెంటేషన్ మనం చదవాలా. ఆ తర్వాత వాడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు. ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యే ముందుగానే ఈ ప్రాజెక్ట్ లో పనిచేయాలంటే ఇలాంటి రిక్వైర్మెంట్ కావాలి కాబట్టి మనకి ట్రైనింగ్ ఇస్తాడు ఒక 1 వీక్ అట్లా. ఆ ట్రైనింగ్ ఇవ్వడం అంటే డైరెక్ట్ గా వాడు ఏం చేస్తాడంటే వీడియోస్ పంపిస్తాడు. Yes, they'll send a video. Please watch this video and understand something. And next week onwards, we must work on this project. Please అంటాడు. అప్పుడు ఆ వీడియోస్ అనేది చక్కగా మనం చూడాలి. చూసి ఆ డాక్యుమెంటేషన్ కూడా చదవాలి. ఈ 2 చదివి ఈ 2 వీడియోలు ఈ డాక్యుమెంటేషన్ చదివితేనే నువ్వు వర్క్ అయింది. అందువల్లే నీ వర్క్ ని వేరే వాళ్ళు చేయలేకపోవడానికి కారణం ఏంది, రీజన్ ఏంటంటే రియల్ గా చెప్పాలంటే ఈ వీడియోలు ఆ డాక్యుమెంటేషన్ అవతల వ్యక్తి చదవడు. నువ్వు వాడికి డబ్బులు ఇచ్చి పని చేసమని చెప్తే వాడు పని చేస్తాడు, కానీ ఈ వీడియోలు ఎందుకు చూస్తాడు, డాక్యుమెంటేషన్ ఎందుకు చదువుతాడు? వీడియోలు డాక్యుమెంటేషన్ అనుకూలంగా ప్రాజెక్ట్ లో వర్క్ చేయాలా, వాడు ఎందుకు చేస్తాడు? ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఫెయిల్. అందువల్ల అలాంటి ఎవరన్నా జోలికి వెళ్తే చాలా ఇబ్బందులు పడతారు. మళ్ళీ కూడా చెప్తాను, నీ కష్టపడి నువ్వు ఎంత సబ్జెక్ట్ ఉందో నేర్చుకొని రావాలి. ఎస్, దిస్ ఇస్ వాట్ గిట్ అండ్ గిట్ హబ్. ఆ తర్వాత సిఆర్లు ఉంటాయి. సో తర్వాత టోటల్ గా ఇలా చెక్ చేస్తాం. సరే సార్, బాగుంది సార్. ఇప్పుడు మనం మేజర్ గా ఈ రోజు మనం కాన్సన్ట్రేషన్ ఏంది అని అంటే, చూడండి, గిట్ పుష్ ఏంటి అసలు. ఎస్. అసలు గిట్ పుల్ అంటే ఏంది? ఎస్. అసలు గిట్ క్లోన్ అంటే ఏంది గొడవ? అసలు ఏంది? ప్రతివాడు గిట్ పుష్ అంటాడు, పుల్ అంటాడు, క్లోన్ అంటాడు. ఏంది గొడవ అనేది మనం చూద్దాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. సో నెంబర్ 4 కూడా ఉంది. దాని పేరే పుల్ రిక్వెస్ట్. అది వద్దులే, అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం చూడాల్సింది ఇదే. ఏది? గిట్ పుష్, గిట్ పుల్, గిట్ క్లోన్. ఇవి చక్కగా అర్థమైతే చాలు, బ్రహ్మాండంగా ఈ క్లాసు పైన. ఓకే, సో మనం అదే పెండింగ్ ఆప్షన్స్ అవి. సో అసలు ఎట్లా చేయాలా దీన్ని అంటే సింపుల్ గా ఇప్పుడు ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా నేను చెప్తాను. చూడండి, మీరు ఎలా చేస్తారంటే, చూడండి, ఇప్పుడు ఒక రూట్ యూజర్ లోకి లాగిన్ అవ్వండి. ఎస్. ఓకే, ఒక రూట్ సర్వర్ తయారు కావాలి. సర్వర్ ఉన్న తర్వాతే ఎస్ యూ మస్ట్ క్రియేట్ సర్వర్ బాస్. ఫస్ట్ ఏం చేయాలా? సర్వర్ తయారు చేయాలి. ఎక్కడ? AWS లో. ఎస్. ఆ సర్వర్ తయారు చేసేయాలా. ఆ సర్వర్ తయారు చేసిన తర్వాత ఫస్ట్ నువ్వు లాగిన్ అవ్వాలి సర్వర్ లో. సో ఫస్ట్ నువ్వు లాగిన్ అయ్యేది యాజ్ అ EC2 యూజర్ గా లాగిన్ అవుతావు. ఎస్. సో యాజ్ అ EC2 యూజర్ గా లాగిన్ అయ్యి నువ్వు ఏం చేస్తావు అంటే స్విచ్ అవుతావు. ఎక్కడికి స్విచ్ అవుతావు? రూట్ యూజర్ కి. వై అంటే ఇప్పుడు డెవలపర్స్ ని ఇద్దరు తయారు చేయాలి అర్జెంట్ గా. డెవలపర్స్ కి ఇద్దరిని తయారు చేయాలి. అంటే ఏంది? యూజర్ 1, యూజర్ 2 అంటే డెవలపర్ 1, డెవలపర్ 2ని తయారు చేయాలి. ఓకే, తయారు చేసి వాళ్ళకి పాస్వర్డ్ అసైన్ చేయాలి. సో డెవలపర్ 1 తయారు చేయాలి, డెవలపర్ 2 తయారు చేయాలి, పాస్వర్డ్ అసైన్ చేయాలి. ఓకే, ఇద్దరు డెవలపర్స్ ని ఇక్కడ తయారు చేసుకోవాలి. సో డెవలపర్ తయారు చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలా? వాళ్ళకి మనం అప్రూవల్ ఇవ్వాలి. ఎస్, అప్రూవల్ ఎట్లా ఇవ్వాలి ఫ్రెండ్స్? యూజర్స్ ని తయారు చేసాం, యూజర్ పాస్వర్డ్ తయారు, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? అప్రూవల్ అంటే ఏంటి? SSHD కాన్ఫిగ్ ఫైల్ ఓపెన్ చేసి పాస్వర్డ్ అథెంటికేషన్ అప్రూవల్ అంటే చేసి ఏంటి? అది వద్దులే. అప్రూవల్ అంటే ఏంది? పర్మిషన్. వి మస్ట్ గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ లైనెక్స్. అంటే ఏంది? అమ్మా లైనెక్స్, ఇదిగో యూజర్స్ లాగిన్ అవుతారు, దయచేసి వాళ్ళని లాగిన్ అవ్వనివ్వు. దిస్ ఇస్ వాట్ అప్రూవల్. సో అప్రూవల్ మీన్స్ వాట్? దిస్ ఇస్ ద టాకింగ్ టు లైనెక్స్. దిస్ ఇస్ టాకింగ్ టు లైనెక్స్. అంటే లైనెక్స్ వీఆర్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ద లైనెక్స్. ఎందుకు? యూజర్స్ ని తయారు చేశాను, యూజర్లకు పాస్వర్డ్ ఇచ్చాను, వారు లాగిన్ అవుతా ఉన్నప్పుడు వాళ్ళని అలౌ చేయి. ఎస్, వాళ్ళని అలౌ చేయి అని అర్థం. దిస్ ఇస్ వాట్ అప్రూవల్. అట్లా డైరెక్ట్ గా ఆన్సర్లు చెప్పకండి, ఓకేనా? అప్రూవల్ అలా కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఎలా, హౌ యూ డూ దాట్ అంటాడు వాడు. అప్పుడు ఏం లేదు, SSHD కాన్ఫిగ్ అనే ఫైల్లో చిన్న మోడిఫికేషన్ చేయాలని చెప్పాలి. అప్పుడు కూడా VAM చెప్పకూడదు. SSHD కాన్ఫిగ్ ఫైల్లో ఎలా మోడిఫికేషన్ చేస్తావు? ఏం లేదండి, VAM అనే టూల్ ఉపయోగించి VAM, సో ETC, SSH, SHD అట్లా చెప్పాలా. పొరపాటులో అప్రూవల్ అంటే ఏంది? ఏం లేదు, VAM, ETC, SSH, SHD, IPv కాన్ఫిగ్ 65లోకి వెళ్ళండి, మోడిఫై చేయండి. అబ్బా, అసలు చాలా
అంటే ఎట్లా ఉంటదంటే వాళ్ళకి ఇక అర్థమైపోద్ది విషయం మన దగ్గర ఎంత సరుకు ఉందని. దయచేసి అట్లా చెప్పొద్దు. ఓకే. సో ఇలాగ ఎస్ఎస్సిటీలోకి వెళ్ళి లైన్ నెంబర్ 65కి వెళ్ళి ఎస్ చేసాం, అయిపోయింది. ఓకే, గుడ్. సో అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఓకే, తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? ఏదైతే మోడిఫికేషన్ చేసాం అవన్నీ ఏం కావాలా? రిఫ్లెక్ట్ అవ్వాలా లేదా? ఎస్ ఆర్ నో? రిఫ్లెక్ట్ అవ్వాలా? ఎస్. సో రిఫ్లెక్ట్ అవ్వాలా? రిఫ్లెక్ట్ అవ్వడానికి ఏం చేయాలి ఫ్రెండ్స్? చెప్పాలి. రిఫ్లెక్ట్ అవ్వడానికి ఏం చేయాలా? సర్వీస్ ని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ ద సర్వీస్. రీస్టార్ట్ ద సర్వీస్. ఎక్సలెంట్ ఆప్షన్. ఓకే, గుడ్. ఓకే, సరే. రీస్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? డెవలపర్స్ కి వాళ్ళ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, దే ఓకే. కెన్ లాగిన్. ఇది యాక్చువల్ గా ఇక్కడ. సో తమ మిషన్ లోకి మళ్ళీ లాగిన్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం? వీడున్నాడు. సో ఈ KK1 ఒక డెవలపర్, KK2 మరొక డెవలపర్. ఎస్ ఎస్. అప్పుడు మనం ఏం చేస్తాం? KK1 లాగిన్ అవుతాడు, KK2 లాగిన్ అవుతాడు. ఎస్. అంటే ఇద్దరు డెవలపర్స్. ఫస్ట్ ఒక డెవలపర్ తీసుకోండి, తర్వాత సెకండ్ పర్సన్ తర్వాత చూడొచ్చు. అయితే ఇద్దరిని తయారు చేసి పెట్టుకోండి, ఫస్ట్ది సెకండ్ది తర్వాత చూద్దాం. సో అయితే బాగానే ఉంది. సరే, ఓకే. ఇప్పుడు గిట్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉండాలా లేదా KK1 కి? అవునా? KK1 లాగిన్ అయ్యాడు ఇన్ దిస్ ఎస్ మిషన్. సార్, Is ఉండాలి. it required a Git software? But how you install the Git software? ఇక్కడ KK1 కి ఏమైంది? ఇన్స్టాల్ చేయగలదా? ఇక్కడ M రాసి ఇన్స్టాల్ గిట్ అంటే అయిద్దా? అయిద్దా? M ఇన్స్టాల్ గిట్ అంటే అయిద్దా ఇక్కడ? If KK1 has permissions, he can install, but he cannot have permissions means he cannot. అప్పుడు sudo M ఇన్స్టాల్ గిట్ అని చెప్తే రాదా? వచ్చింది. కానీ ఈ మస్ట్ బి ఏ సూడో యూజ్. ఇతను సూడో యూజర్ అయి ఉండాలా. KK1 Yes. అనేవాడు సూడో యూజర్ అయి ఉండాలా. KK2 అనేవాడు కూడా సూడో యూజర్ అయి ఉండాలా. సూడో. మరి సూడో యూజర్ అంటే సూడో యాక్సెస్ ఇవ్వాలిగా వీళ్ళకి. సో ఎక్కడ ఇవ్వాలా వీళ్ళకి సూడో యాక్సెస్? From the root users. అంటే ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, సర్వర్ సెటప్ అంతా మన సైడ్ మనం చేస్తాం రియల్ గా చెప్పాలంటే. ఆ తర్వాత డెవలపర్ వస్తాడు, వేరే విషయం. అదంతా డెవలపర్ తర్వాత వస్తాడు, వాడికి ఇదంతా తెలియదు. టోటల్ గా సర్వర్ లోకి లాగిన్ అయిపోయి ఈ M ఇన్స్టాల్ గిట్, దే డోంట్ నో ఎనీథింగ్. దే కమ్ టు దట్ సిట్, దే లాగ్ ఇన్ టు ద సర్వర్, దే రెడీ టు రైట్ ద కోడ్. అంతేగాని ఇది కాదు. ఓకే, వాడి ఉద్దేశం. ఓకే, సరే, బాగానే ఉంది. ఇప్పుడు రూట్ యూజర్ ఏం చేస్తాడు ఇక్కడ? ఎస్ ఫ్రెండ్స్, రూట్ యూజర్ అనేవాడు ఏం చేయాలంటే తన మిషన్ లో రూట్ యూజర్ ఎస్ మనం మోడిఫై ద సూడోవర్స్ ఫైల్. అంతేనా? మోడిఫై ద సూడోవర్స్ ఫైల్. ఎస్ ఆర్ నో? సూడోవర్స్ ఫైల్ ని మాడిఫై చేయాలి. ఎలా మాడిఫై చేయాలి సూడోవర్స్ ఫైల్ ని? చెప్పండి. హౌ యు మాడిఫై ద సూడోవర్స్ ఫైల్? వాట్ షుడ్ ఐ రైట్ ది సూడోవర్స్ ఫైల్? ఎస్ ఫ్రెండ్స్, రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్ గా. ఎస్. We need to go into sudoers file. ఎట్లా కావాలి? యూ నీడ్ టు గో టు సూడోవర్స్ ఫైల్. ఎలా? హౌ యు గో టు సూడోవర్స్ ఫైల్? చెప్పాలి. VIM etc/etc /sudoers. ఓకే, సో మనం సూడోవర్స్ లో ఫైల్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం? KK1 కి ఆల్ అని ఇచ్చేస్తాం, ఇక్కడ ఆల్ అని ఇస్తాం. బట్ ఇక్కడ మాత్రం వాడికి M అనే ఇస్తాను నేను. M ఇవ్వాలంటే మనం M అనేది కమాండ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. టూల్ అది ఎక్కడ ఉంటుంది తెలుసుకోవాలి. సరే, తెలుసుకొని ఇద్దాంలే. ఓకే, ఆ తర్వాత మనం సేవ్ చేసి బయటికి రావాలా. ఇదే ఫైల్లో KK2 కూడా ఇచ్చేసుకో. KK2 కూడా ఆల్ M. ఓకే, ఇది అంటే M ఇద్దరికి వర్క్ అయితే, సో దట్ వాళ్ళు ఆ వర్క్ చేయగలరు. ఓకే, బాగానే ఉంది. సరే, ఆ తర్వాత పక్కన పెడితే ఇప్పుడు సూడోవర్స్ ఫైల్ ని ఇంకొక మెథడ్ లో కూడా ఓపెన్ చేయొచ్చు కదా. అదే మెథడ్. ఇది సెకండ్ మెథడ్ అనుకో, ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంది? సూడోవర్స్ ఫైల్ ని ఇంకొక మెథడ్ ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఉంది, ఏంది అది? సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంది? సూడోవర్స్ ఫైల్ ని ఓపెన్ చేసే మెథడ్ vi sudo. మర్చిపోయారా? if you type the vi sudo and press enter button, the sudoers file will be opened.
అర్థమైందా? బట్ దిస్ ఫైల్ విల్ బి ఓపెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నానోతో ఓపెన్ అయింది. చూడలేదు ఎప్పుడు? చూశారు కదా, మర్చిపోయారా? సో ఇది నానో తోటి వర్కౌట్ అయింది. అర్థమైందా? దేంతో వర్కౌట్ అయింది? క్లారిటీ వచ్చిందా ఫ్రెండ్స్? చేయగలరా ఇప్పుడు ఇవన్నీ? ఎస్, అర్థమైందా? చేంజ్ రిక్వెస్ట్లు ఏంటి, గొడవ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి, అదేంటి ఇదేంటి. అయితే దీనిని ఏంటంటే ముఖ్యంగా ఒకసారి చూస్తే రాదు. ఇదే వీడియోని మీరు కనీసం 3 సార్లు చూడాలి. 3 సార్లు చూసి నోట్స్ రాసుకుంటే గానీ ఎక్కదనమాట బ్రెయిన్లోకి. ఒకసారి చూస్తే రాదు. ముఖ్యంగా ఏంటంటే అసలు లైవ్ సెషన్స్ కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి 1000% సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చింది. దీన్ని వీడియో రికార్డింగ్ తీసుకొని వినే వాళ్ళకి 1000 కాదు కదా, 2 నెలల తర్వాత డెవాప్స్ అంటే ఏంది, గిట్ అంటే ఏంది, గిట్ హబ్ అంటే ఏంది మర్చిపోయాను రా అంటాడు. 2 నెలల తర్వాత రాసిస్తా బాండ్ పేపర్, కావాలంటే తిరగేసుకొని చూసుకోండి. కాబట్టి లైవ్ సెషన్స్ కి వచ్చిన వాళ్ళకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఈజీగా చేయగలడు. లైవ్ సెషన్స్ రాని వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్, చాలా సమస్యగా ఉంటది. చాలా గుర్తుపెట్టుకోండి, లైవ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రైనర్ సమక్షంలో నువ్వు అటెన్షన్ లో క్రమశిక్షణ కలిగిన వాతావరణంలో పెన్ను పేపర్ తీసుకొని అది ఎక్కించుకోవాలి. ఆ తర్వాత 2 సార్లు వీడియో చూడమంటున్నా, ఎందుకు ఇంకా బాగా ఎక్కటానికి అట్లా. ఓకేనా ఫ్రెండ్స్? గుడ్. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. అటాక్ ఎక్కడ? ఏడబ్ల్యూఎస్, అవునా? ఎస్, ఓకే. ఏడబ్ల్యూఎస్ సైన్ ఇన్. కాన్సన్ట్రేషన్ ప్లీజ్, డోంట్ డీవియేట్ విత్ అదర్స్. మనల్ని చెడగొట్టడానికి ఎక్కువ మంది ఉంటారు. పక్కన పక్కకొద్దు కూర్చోవద్దు, నేను వేరే పనిలో ఉన్నాను చెప్పండి ఎవరికైనా సరే వస్తే. కాలు ముందు ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేసుకోండి వినేటప్పుడు, లేదా అనవసరమైన కాల్స్ అన్నీ వస్తాయి. కాన్సన్ట్రేషన్ దెబ్బతిని ఒక కాల్ వచ్చిన. ఓకే 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 సార్, ఓకే సార్, ఓకే ఓకే. ఎస్, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, గుడ్. సో నేమ్ వచ్చేసి ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్, ఓకే. ఇది ఏబిసి బ్యాంక్ సర్వర్ అనుకుంటే లాగిన్. ఫస్ట్ మనం ఇది ప్రొసీజర్ మొదలుపెట్టి తయారు చేసి తర్వాత గిట్హబ్ లోకి వెళ్దాం. లాంచ్ ఇన్స్టాన్స్. సి బ్యాంక్ సర్వర్, ఓకే గుడ్. లాస్ట్ దే ఫస్ట్ ఈ సెటప్ రెడీ చేసుకొని మనం అక్కడికి వెళ్దాం, ఇది గిట్హబ్ లోకి. ఓకే, లాగిన్ యాజ్ EC2 user. గుడ్. సో ఆఫ్టర్వర్డ్స్, ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎస్ సార్. గుడ్. sudo సో యూజర్ యాడ్ ఎవరు? KK1. ఓకే, dash wd KK1 1 2 3 3. గుడ్. ఇంకొక యూజర్ ఉన్నాడు, ఆయన పేరు ఏంటి? KK2. యూజర్ యాడ్ KK2. ఎస్, dash wd KK2. ఓకే, 1 2 3 1. గుడ్.
సరే, అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది ఇవ్వాలి ఫ్రెండ్స్? అప్రూవల్ ఇవ్వాలి కదా. అప్రూవల్ అంటే ఏంది? విఐఎం, ఈటీసీ, ఎస్ఎస్హెచ్, ఎస్ఎస్డి, కాన్ఫిగ్. గో టు లైన్ నెంబర్ 65. ఓకే, గుడ్. సో ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? సర్వీస్, ఎస్ఎస్డి, సర్వీస్ చెప్పాలా? రీస్టార్ట్. పని ఏం పెట్టుకోకుండా ఉండండి 8 గంటల నుంచి. పగలంతా ఏదో పని పెట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే క్లాస్ వినే పని పెట్టుకోండి. సరే, ఏఎం తర్వాత ఏంటి? విఐఎస్ సూడో. విఐఎస్ సూడో చేసి ఇక్కడ మనం ఇద్దరికి ఇవ్వాలి. సో ఇద్దరికి ఇవ్వాలంటే సారీ ఇద్దరికి ఇవ్వాలంటే అసలు అది కాదు మన పాయింట్. అది మన పాయింట్ ఏంటంటే విచ్ ఎం టైప్ చేయండి. ఎం. సో అది ఎక్కడ ఉంది? యుఎస్ఆర్ బిన్ ఎం లో ఉంది కాబట్టి మనం అది ఇవ్వాలి. విచ్ బిన్ మళ్ళీ చూపిస్తా. విచ్ బిన్ సారీ విచ్ యూఆర్. సో యుఎస్ఆర్ బిన్ అనే ఫోల్డర్ లో ఇది ఉంది కాబట్టి ఆ లొకేషన్ మనం అక్కడ ఇస్తాం. పిఐ సూడో ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇక్కడ ఇవ్వాలి. అంటే మనం ఇదంతా కూడా ప్రాక్టికల్స్ పర్పస్ కోసం. ఓకే, సో ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇదంతా KK1 ఆల్. ఓకే, ఆల్ KK2 ఆల్ ఓకే. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ కేసులో ఏంటి మనకి? సార్ ఓన్లీ ఎం ఇస్తానన్నారు సార్, ఆల్ ఇచ్చారు. అర్రే, ఓకే. ఇప్పుడు మనం యుఎస్ఆర్ ఎంతను బిన్ ఎం. ఓకే, మర్చిపోయి పొరపాట్లు ఆల్ ఇచ్చేసాం. ఓకే, బిన్ ఎం. గుడ్. సో తర్వాత నెక్స్ట్ ఏం చేయగా దీన్ని సేవ్, అంతేనా? Ctrl+O సేవ్, ఎంటర్ బటన్, Ctrl+X. ఓకే, అయిపోయింది. ఇద్దరికి అది ఇచ్చేసాం, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టెర్మినల్లోకి లాగిన్ అవుతారు. ఇప్పుడు ఎట్లాగా లాగిన్ అవుతారు? సింపుల్ గా ఇదే 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 పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని ప్రతి వాళ్ళు లాగిన్ అవుతారు. ఎట్లాగా? పట్టి సేమ్ థింగ్. ఎస్, పట్టి ఇలాగా వాళ్ళు లాగిన్ అవుతారు. ఇట్లా. సో వాళ్ళు లాగిన్ పాస్వర్డ్ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఓపెన్ లో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? KK1 గా లాగిన్ అవుతారు. ఎస్ ఆర్ నో? KK1 ఎస్. పాస్వర్డ్ ఎంత? 1 2 3 ఎస్. అది విషయం అది. ఓకే, ఇది యాక్షన్ ఇక్కడ ఇది ఉంది. ఓకే, గుడ్. సో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తారు? వాట్ నెక్స్ట్? ఎస్, ఏం చేయాలి ఇప్పుడు? గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, అంతే. సో Yes, sir. sudo m install git -y. అవునా? ప్రెస్ ఎంటర్ బటన్. సో గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వర్షన్ చెక్ చేయాలంటే గిట్ --వర్షన్. ఓకే, గుడ్. సో వర్షన్ వచ్చేసింది. ఓకే, వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? మనం యాక్చువల్ గా ఎవరైతే KK1 ఉన్నాడో ఇతను ఆథర్ అన్నమాట. ఆథర్ అంటే వాడు ఏం చేస్తున్నాడు? ఒక డెవలపర్ అవ్వచ్చు, టెస్ట్ ఇంజనీర్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. అతను ఆథర్ లెక్కే. ఇప్పుడు అతను డైరెక్ట్ గా గిట్ హబ్ లోకి పుష్ చేయాలి. అతను కోడ్ కమిట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ చేయాలి. కాబట్టి కమిట్ చేసినప్పుడల్లా ఆథర్ నేమ్ రావాలి, డేట్ ఆఫ్ కమిట్ రావాలి, డేట్ ఆఫ్ టైం రావాలి, ఇది టైమ్ ఆఫ్ కమిట్ రావాలి. కాబట్టి ఈ KK1 అనే వ్యక్తికి ఎస్ మనం డీటెయిల్స్ కాన్ఫిగర్ చేయాలి. అంటే యూజర్ డీటెయిల్స్ ని కాన్ఫిగర్ చేయాలి. ఇప్పుడు ఎస్ ఆర్ నో? కాన్ఫిగర్ ఆర్ సెటప్ ద యూజర్ డీటెయిల్స్. సో ఎలా చేయాలా యూజర్ డీటెయిల్స్ కాన్ఫిగరేషన్? సార్ గిట్ కాన్ఫిగ్ గిట్ కాన్ఫిగ్ -global -global. ఓకే, user.name డాట్ నేమ్
అంతేనా? KK1 ఏమైనా వచ్చు, నో ప్రాబ్లం. KK1 ఓకే ఓకే గుడ్. సో ఆఫ్టర్వర్డ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? గిట్ config కాన్ఫిగ్. global user dot email. ఎస్, ఈమెయిల్. ఎస్ ఈమెయిల్ వచ్చేసి KK1@gmail.com. సేమ్ కాదు, ప్రాబ్లం. ఎస్ ఓకే. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే అయిపోయింది. ఇప్పుడు కాన్ఫిగర్ అయినాయా లేవో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? config list కాన్ఫిగ్ లిస్ట్. ఎక్సలెంట్. చూసారా, ఈ యూజర్ తోటి అంటే ఇప్పుడు నేను చేసే ప్రతి కమిట్ కూడా యూజర్ నేమ్ ఇతనే వస్తాడు, యూజర్ ఈమెయిల్ ఐడి ఇతనే వస్తుంది అనమాట. సో దట్ అదర్ పర్సన్ తెలిసిద్ది ఎవరు, ఓహో ఈ కమిట్ చేసింది KK1, ఈ కమిట్ చేసిన వ్యక్తి ఈమెయిల్ ఐడి ఇది అని. సో దట్ ఫాస్ట్ గా తెలిసిద్ది అనమాట. అట్లా. సరే, అంటే ఎవరు ఈ కోడ్ రాశారు, ఎవరు ఈ కోడ్ ని కమిట్ చేశారు, ఎన్ని గంటలకు కమిట్ చేశారు, ఏ టైంలో కమిట్ చేశాడు, వాడి ఈమెయిల్ ఐడి ఏంటి, వాడి పేరు ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి అనమాట ఇప్పుడు ఈ డీటెయిల్స్ కాన్ఫిగర్ చేయటం వల్ల. ఓకే గుడ్. సో చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలంటే మనం వర్కింగ్ డైరెక్టరీ తయారు చేయాలి. దట్ మీన్స్ వాట్? క్రియేట్ ఇనిట్ కాదు, MKDIR project1 డైరెక్టరీ తయారు చేయాలి. ఓకే, ఒక ప్రాజెక్ట్ ఇది. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్. సో CD project1. ఓకే, సారీ, CD project1. Now I am in project1 directory. ఓకే, ఈ project1 డైరెక్టరీలో అప్పుడు గిట్ ఇనిట్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం గిట్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. అర్థమైందా? ఇనిషియలైజ్ ద గిట్ ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. అంటే ఏం జరిగింది? ఇది మనకి రిపాజిటరీ తయారైంది. ఎంటీ రిపాజిటరీ విల్ బి క్రియేటెడ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ గిట్ ఎంటీ రిపాజిటరీ. ఓకే గుడ్. సో తయారైపోయింది. ఓకే క్లియర్. ఓకే, సో గిట్ ఎంటీ రిపాజిటరీ తయారైంది. ఓకే బాగుంది. మరి ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే అసలు రియాలిటీలో చెప్పాలంటే మనకి ఎస్ ఫ్రెండ్స్ టోటల్ గా ఇది గిట్ హబ్. ఓకే, ఇది ఎస్ మన మిషన్, మన లోకల్ మిషన్. ఎస్ ఓకే, దీంట్లో మనం గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం. అయితే ఎప్పుడైతే గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇనిషియలైజ్డ్ కూడా చేసేసాం, ఇనిషియలైజ్ ఆల్సో డన్ చేసామో, వెంటనే దీనికి ఒక బ్రాంచ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్, బ్రాంచ్. అయితే ఆ బ్రాంచ్ నేమ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ మాస్టర్ అని వస్తుంది. ఇక్కడ కూడా బ్రాంచ్ నేమ్ ఉంటుంది. అవునా? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా బ్రాంచ్ నేమ్ ఉంటుంది. ఏం బ్రాంచ్ అది? మెయినా? మెయిన్ బ్రాంచ్. ఇక్కడ ఏముంటది? మాస్టర్. కాబట్టి మనం ఏం చేస్తామంటే చేంజ్ చేయాలి. మనం ఎప్పుడు కూడా ఈ మెయిన్ బ్రాంచ్ తోటి అవుతాం, కానీ ఈ మాస్టర్ బ్రాంచ్ ని మెయిన్ గా మార్చేద్దాం. మనం మాస్టర్ బ్రాంచ్ ని మెయిన్ గా మార్చాలంటే అసలు బ్రాంచ్ ని చేంజ్ చేయాలంటే ఏంటంటే బ్రాంచ్ క్రియేషన్ చేయాలనుకో. సో క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్. ఒక బ్రాంచ్ ని తయారు చేయాలంటే ఆప్షన్ ఏంది ఫ్రెండ్స్? ఎలా తయారు చేయాలి? గిట్ బ్రాంచ్ గిట్ బ్రాంచ్, జస్ట్ బ్రాంచ్ నేమ్. ఇది బ్రాంచ్ తయారు చేయటానికి గిట్ బ్రాంచ్ నేమ్ అంటే బ్రాంచ్ తయారైంది అదే. ఓకే, సో అలా కాకుండా గిట్ అని రాసి ఉన్న బ్రాంచ్ ని మార్చాలనుకో గిట్ బ్రాంచ్ అని రాసి రాసి మనం ఏదైతే న్యూ కొత్త రీనేమ్ ఇవ్వాలనుకున్నా దాని బ్రాంచ్ పేరు, బ్రాంచ్ నేమ్, న్యూ బ్రాంచ్ నేమ్. ఎస్ ఇట్లా. సో ఫస్ట్ ఆప్షన్ లో ఏమో బ్రాంచ్ తయారైంది, రెండో ఆప్షన్ లో ఏమో బ్రాంచ్ అదే చేంజ్ అవుతుంది, మాడిఫై అవుతుంది, బ్రాంచ్ నేమ్ మాడిఫై అవుతుంది. అసలు బ్రాంచ్ డిలీట్ చేయాలంటే ఏంది ఆప్షన్? గిట్ బ్రాంచ్ -d బ్రాంచ్ నేమ్. మర్చిపోయారా? తెలుసా? ఉందా? ఐడియా ఉందా? D means what? Delete the branch. If you want to delete the branch, you can delete the branch. So ఆ బ్రాంచ్ లో ఎన్ని కమిట్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే how many commits in this branch? git log. Excellent. Git log. one line. yes ఇది గిట్ లాగ్ వాడొచ్చు, లేదా మనం గిట్ రాసి లాగ్ రాసి one line ONELIN వన్ లైన్. దీనివల్ల ఏమైంది? షార్ట్ కట్ ఇన్ఫర్మేషన్. షార్ట్ కట్ అంటే
జస్ట్ కమిట్ ఐడి అండ్ కమిట్ మెసేజ్ వచ్చింది. Yes, sir. బట్ గిట్ లాగ్ దీని వల్ల ఏమైంది, అసలు Complete టోటల్ information. ఇన్ఫర్మేషన్ వస్తుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అసలు ఎవడు ఆధార్ ఎవడు, ఎప్పుడు కమిట్ చేశాడు, ఎన్ని గంటలకు కమిట్ అయింది, వాడి ఈమెయిల్ ఐడి ఏంది, అసలు కమిట్ ఐడి ఏంది, అర్థమైంది. కమిట్ ఐడి అంటే ఏంది, వర్షన్ అనుకో, వర్షన్. సో కమిట్ ఐడి లెంత్ ఎంత ఫ్రెండ్స్, కమిట్ ఐడి 40 characters, sir. 40 characteristics. 40 క్యారెక్టర్స్. ఎస్ ఎస్ అట్లా. సరే ఇదంతా బాగానే పర్లేదు, మీరు గుర్తుపెట్టుకున్నది. సరే ఇదంతా ఇప్పుడు చేద్దాం. ఓకే, గుడ్, ఎక్సలెంట్. సార్ కేకే1కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలా, ఇప్పుడు మీరు కావాలంటే గిట్ స్టేటస్ అని కొట్టండి, STATUS అని కొడితే మనం ఏ బ్రాంచ్ లో ఉన్నామో చెప్పిద్ది, ఆన్ మాస్టర్ బ్రాంచ్ అని చూపించింది. సో ఇప్పుడు నేను తీసేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేయాలా, గిట్ బ్రాంచ్ -m మెయిన్, అవునా, గిట్ బ్రాంచ్ Yes, sir. Sir, capital model. ఏదైనా వాడచ్చు. Sir, small. ఇప్పుడు గిట్ STA స్టేటస్ చూసారా, మెయిన్, చూసారా, మెయిన్ వచ్చేసింది. ఓకే, గుడ్. సో మెయిన్ బ్రాంచ్ గా మారింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెయిన్ బ్రాంచ్ లో ఒక CR రిక్వెస్ట్ తయారు చేస్తా. CR అంటే నేనే, అంటే యాక్చువల్ గా ఏదో ఒకటి తయారు చేసుకుంటున్నా. చేంజ్ రిక్వెస్ట్ అంటే తెలిసింది కదా ఇప్పుడు మీకు. చేంజ్ రిక్వెస్ట్ ఏదైనా కావచ్చు, అది వాట్సాప్ కి మెసేజ్ పంపించే రిక్వెస్ట్ అవ్వచ్చు, లేదా QR కోడ్ పేమెంట్ చేయడానికి రిక్వెస్ట్ అవ్వచ్చు. నో, అలాగా చేంజ్ రిక్వెస్ట్లు, సో మెనీ రిక్వెస్ట్లు బాస్, నీకు కంటిన్యూగా ఉంటుంది. అసలు సాఫ్ట్వేర్ లో ఉద్యోగాలు లేవన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ గురించి తెలియక లేవంటున్నారు అంతే. ఈ ప్రపంచంలో అన్ని ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఉన్న అవకాశాలు ఉన్న ఫీల్డ్ ఏదన్నా సాఫ్ట్వేరే. ఎందుకంటే ప్రతి నిత్యం, ప్రతి గంటకి, ప్రతి నిమిషంకి ఒక కొత్త ఫీచర్ యాడ్ చేయాల్సిందే వర్కింగ్ సాఫ్ట్వేర్ కి, అదర్వైజ్ ఆ సాఫ్ట్వేర్లు నడవు బాస్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో UPI పేమెంట్స్ వచ్చినాయి, ఇటీవల కాలంలో QR కోడ్ పేమెంట్స్ వచ్చినాయి, ఇటీవల కాలంలో వాట్సాప్లకి మెసేజ్లు వచ్చినాయి. గతంలో ఉన్న సాఫ్ట్వేర్ కి ఫెసిలిటీ లేదు కదా. అప్పుడు ఆ సాఫ్ట్వేర్లు మొత్తం మళ్ళీ ఈ ఫెసిలిటీ మొత్తం తీసుకోవాలి కదా. తీసుకోవాలంటే CR అంటే చేంజ్ రిక్వెస్ట్. చేంజ్ రిక్వెస్ట్ అంటే ఒక సాఫ్ట్వేర్ ని మళ్ళీ తయారు చేయండి అని అర్థం. చేంజ్ రిక్వెస్ట్ అంటే ఒక సాఫ్ట్వేర్ ని మళ్ళీ తయారు చేయండి మహాప్రభు, తయారు చేసి ఆ ఫంక్షనాలిటీ అంతా మళ్ళీ రన్నింగ్ లో పెట్టండి దయచేసి, లేకపోతే నా బిజినెస్ అవుట్, కొలాప్స్ అయిపోద్ది బిజినెస్. ఎందుకు, UPI పేమెంట్స్ లేదు, QR కోడ్ స్కానింగ్ లేదు, అంతే కదా. ఇప్పుడు మీరున్నారు, ఒక టీ షాప్కి వెళ్ళారు, టీ తాగారు, టిఫిన్ చేశారు, అంతా 100 రూపాయలు అయినాయి, 100 రూపాయలు జేబులో లేవు, అప్పుడు ఏమైంది, ఫోన్పే నెంబర్ చెప్పు అంటారు, అంతేనా, లేదు స్కానర్ చూపివై అంటారు. స్కానర్ లేదు, ఫోన్పే నెంబర్ లేదు, ఏం చేయాలి ఇప్పుడు మీరు, వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలా. ఏం పాటలయ్యా నీవి, వేస్ట్, అనవసరంగా వచ్చాను. ఇంకా రెండోసారి వెళ్తావా, ఫ్రెండ్స్ చెప్పండి, మీరే వెళ్తావా, నో వే. సో అట్లా అనమాట. సరే, CR అంటే అది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్ గా నేను జస్ట్ అసలు మీకు అర్థం కావడం కోసం CR1 అంటే PIM CR1 అని ఒక ఫైల్ ఓపెన్ చేశా అనుకో. దీంట్లో కొంత కోడ్ రాసా. అయితే నేనైతే అంత కోడ్ రాయను కానీ జస్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్ అని రాస్తా. ఓకే, ఫస్ట్ లైన్, చాలా లైన్స్ ఉంటాయి, 1000 లైన్స్ 2000 లైన్స్ ఉంటాయి, బట్ వద్దులే అన్ని వద్దు. యాజ్ ఏ డెవలపర్ ఏం చేస్తాడనేది తెలుసుకోవడానికే ఈ క్లాసులు, అంతేగాని నువ్వు డెవలపర్ కాదు, నువ్వు డెవాప్స్ ఇంజనీర్ అంతే. సో సెకండ్ లైన్ అంటే ఎలా వర్క్ జరుగుతుందో చెప్పడం మాత్రమే ఈ ఉద్దేశం, అంతేగాని మీరు చెయ్యరు ఇదంతా. సెకండ్ లైన్ కోడ్ వాడు రాసుకుంటాడు. రాశాడు అనుకోండి అంటున్నా. రాశాడు, ఓకే, 2 లైన్స్ రాశాడు. 2 లైన్స్ రాసిన తర్వాత కోలన్ X కొడితే సేవ్ అయింది కదా. సేవ్ అయింది అనుకో, సేవ్ అయింది. అప్పుడు మన ఫైల్ నేమ్ ఏంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మన ఫైల్ నేము CR1. మన ఫైల్ నేమ్ ఏంది, CR1. ఓకే, గుడ్, CR1 మన ఫైల్ నేమ్ అది. మరి ఇప్పుడు రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్, చెప్పాను కదా, కోడ్ రివ్యూ ఉంటుంది. రెండోది కోడ్ రివ్యూ అంతా అయిపోయిన తర్వాత యూనిట్ టెస్టింగ్ చేస్తారు. యూనిట్ టెస్టింగ్ కూడా జరిగింది అనుకో. మూడోది ఏంది, స్టేజింగ్ చేస్తారు. స్టేజింగ్ తర్వాత నాలుగోది ఏంది, కమిట్. ఇది స్టోరీ. కోడ్ రివ్యూ, యూనిట్ టెస్టింగ్, ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై డెవలపర్ సైడ్, వాళ్ళే రాస్తారు. ఓకే, యూనిట్ టెస్టింగ్ అనేది కూడా డెవలపరే చేయాలా.
సో యూనిట్ టెస్ట్ రిజల్ట్ కూడా ఒక ప్లేస్ లో స్టోర్ చేయాలి రియల్ గా. నేను చెప్తా యూనిట్ టెస్టింగ్ ఎలా జరిగింది, టెస్ట్ కేసులు ఎలా ఉంటాయి ఏందనేది ఇప్పుడు కాదు, తర్వాత నేను మధ్యలో ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇలా జరిగింది. సరే, స్టేజింగ్ ఇవ్వడానికి ఏంది ఫ్రెండ్స్, మనకి గిట్ యాడ్, అవునా? గిట్ యాడ్ CR1 రాయచ్చా? కమిట్ ఇవ్వడానికి ఏంది, గిట్ కమిట్ M ఫస్ట్ కమిట్, ఫస్ట్ కమిట్ అట్లా, అంతే సింపుల్. సో ఇదే రెండు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఈ కమిట్, అంతే సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్, అంతే. VAM CR1. ఎక్సలెంట్. ఓకే, గుడ్. సో CR1 లో మనం ఏం సింపుల్ ఫస్ట్ లైన్ అంతేనా, అంతే. సెకండ్ లైన్ అది 1000 అయినా 2000 లైన్స్ అయినా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇట్లా అర్థం చేసుకోవాలి మనం, అంతే. కాన్సెప్ట్ ఏంటి, ఎస్ 2 లైన్స్ రాసా. ఓకే, గుడ్. సో రాసిన తర్వాత మనకి LS కొట్టండి, మీకు CR1 వచ్చింది అంటే చేంజ్ రిక్వెస్ట్ 1. సో చేంజ్ రిక్వెస్ట్ లో ఏముందయ్యా కోడ్ అంటే క్యాట్ CR1 అంటే ఏముంది, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఉంది, అంతే. CR1 లో ఫస్ట్ లైన్ ఉంది, సెకండ్ వన్, సింపుల్. ఫస్ట్ లైన్ సెకండ్. ఇప్పుడు రాసిన తర్వాత దీన్ని గిట్ యాడ్ CR1, ఎస్ ఆర్ నో? ఎస్ ఫ్రెండ్స్, గిట్ కమిట్ -m చెప్పండి, ఫస్ట్ కమిట్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థం అవుతుందా? ఎస్ చెప్పాలి, ఫస్ట్ కమిట్. గుడ్. ఓకే, సో కమిట్ అయిపోయిందా? సో కమిట్ అయిందా లేదా చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలా, గిట్ లాగ్. ఓకే, ఎస్ కమిట్ అయింది. ఓకే, ఫస్ట్ కమిట్. అది ఇందాక మనం కాన్ఫిగర్ చేసిన డీటెయిల్స్ ఇదిగో ఇక్కడ వచ్చినాయి అనమాట. ఓకే, KK1 అన్నోడు చేశాడు, వాడి ఈమెయిల్ ఐడి ఇది, డేట్ ఆఫ్ ఇది, టైమ్ ఆఫ్ ఇది, ఫస్ట్ కమిట్ అది. ఓకే, బాగుంది. ఇదేమో కమిట్ ఐడి, ఇదే మొత్తం 40 క్యారెక్టర్స్ కమిట్ ఐడి, దట్స్ ఇట్. సో ఇప్పుడు దీన్ని ఇంకోలాగా కూడా చూడొచ్చు. ఎట్లా చూడొచ్చు దీన్ని అంటే, ఇలాగా చాలా పెద్దది అయిపోయింది కాబట్టి నేను చాలా షార్ట్ కట్ లో చూడాలి అనుకుంటే గిట్ లాగ్ -1 చూసారా, 1 లైన్ అంటే ఇట్లా కనపడుద్ది, అంతే సింపుల్ గా. అంటే కమిట్ ఐడి అంటే మొత్తం ఎంత చూసారా, 7 క్యారెక్టర్స్ కమిట్ ఐడి. ఇదిగో ఇక్కడ ఫస్ట్ కమిట్ ఐడి, కమిట్ మెసేజ్. సార్ అది కాదు సార్, అసలు ఫస్ట్ కమిట్ చేసావు కదా, దాంట్లో ఉన్న కోడ్ ఎక్కడ చూసుకోవాలి సార్, మనం ఎట్లా చూసుకోవాలి అంటే, కోడ్ ఇన్సైడ్ దిస్ ఫైల్, ఇన్సైడ్ దిస్ CR ఫైల్, ఇన్సైడ్ దిస్ కమిట్, వాట్ ఇస్ దిస్ అంటే ఏముంది దాంట్లో, ఏముంది గిట్ షో బై యూజింగ్ గిట్ షో. ఏముంది తెలుసుకోవాలంటే గిట్ షో రాసి, ఇక్కడ మనం ఉంది కదా, ఇది మొత్తం కాపీ చేసి ఇది ఇలాగంటే చాలు. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా మందికి కాపీ అంటే ఏంటంటే మౌస్ తోటి ఇలా కాపీ చేస్తే మళ్ళీ అదే మౌస్ ని రైట్ క్లిక్ నొక్కితే పేస్ట్ అయింది. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా, ఇదిగో కింద కనపడుతుంది, బాబు ఈ ఫైల్లో ఫస్ట్ లైన్ ఉంది, సెకండ్ లైన్ ఇదేమ్మా కోడ్, దీంట్లో ఉన్న కోడ్ ఇది అని చెప్పింది. దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్, ఈ ప్లేస్ నుంచి బయటికి రావాలంటే ఎక్సలెంట్, ఎస్ క్లియర్, అంతే క్లియర్. సో అలా కాకుండా మనం పూర్తి స్థాయిలో గిట్ 1 లైన్ తర్వాత గిట్ షో. సో గిట్ లాగ్ -1 లైన్, అంతేనా? ఎస్, ఇట్లా వస్తుంది. దీన్ని మనం చూడాలి అంటే గిట్ షో ఇక్కడ ఏంది 7 క్యారెక్టర్. అయితే 7 ఇవ్వకపోయినా 4 ఇచ్చినా వర్కౌట్ అయింది. మీకు చెప్పలేదు కానీ 4 ఇచ్చినా గిట్ షో అని 4 ఇచ్చామనుకో వర్కౌట్ అయింది. అది కూడా చూసావా, ఎన్నైనా ఇవ్వచ్చు, 4 నుంచి ఎన్నైనా ఇవ్వచ్చు, 4 తక్కువ కాకుండా, అది మన ఇష్టం. 4 ఇవ్వచ్చు, 7 ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ 7 వస్తుంది కాబట్టి మనం 7 ఇస్తున్నాం బై డిఫాల్ట్, అంతేగాని 4 అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సరే, ఓకే సార్, అంతా బాగానే ఉంది. ఇప్పుడు దాన్ని పుష్ చేయడం ఎలాగా, పుష్ చేయడానికి అసలు గిటప్ ఏది మన దగ్గర లేదు కదా. ఇప్పుడు గిటప్ లోకి మొదలు పెడతాం, ఇప్పుడు స్టోరీ, ఇప్పుడు గిటప్ లోకి. ఎస్, సో మీరు ఎప్పుడైనా సరే గిటప్ అకౌంట్ తయారు చేసుకోవాలి రియల్ గా. అయితే మనకి తయారు చేసిన అకౌంట్ ఉంది కాబట్టి మనం దాంట్లోకి తయారు చేయాలంటే పెద్ద స్టెప్స్ ఉంటాయి. అంటే పెద్ద విషయం ఏం కాదు, తొందరగానే అవుతుంది.
గిట్ హబ్. ఎస్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత లాగిన్ అవ్వాలి గిట్ హబ్ లో. సైన్ ఇన్. ఓకే. సో సైన్ ఇన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి మనం, జస్ట్ సింపుల్ గా. సిక్స్ అనుకోండి. పాస్వర్డ్ వచ్చేసి చూద్దాం. ఈమెయిల్ వచ్చేసి నోటిఫికేషన్ కోడ్ వచ్చింది. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, చూడాలి. ఓకే, దిస్ ఇస్ వాట్. చూసారా, చాలా ఉన్నాయి గతంలో ఇవన్నీ. 1 2 3 4 4 అట్లా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఇదిగో న్యూ ఉంది కదా, న్యూ. అవునా, న్యూ. ఎస్ సార్. న్యూ 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 చేసేయండి. న్యూ. ఎస్, న్యూ. ఓకే. సో మనం ఇక్కడ రిపాజిటరీ పేరు ఏంటంటే ఏబిసి బ్యాంక్ పెడదాం. సో న్యూలో అంటే రిపాజిటరీ తయారు చేసాం కాబట్టి ఏబిసి బ్యాంక్. ఓకే. మన రిపాజిటరీ పేరు ఏంటంటే ఏబిసి బ్యాంక్. మన రిపాజిటరీ పేరు ఎక్సలెంట్, ఏబిసి బ్యాంక్. ఓకే. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్. ఇక ఏం అవసరం ఉందా, జస్ట్ క్రియేట్ రిపాజిటరీ అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. జస్ట్ క్రియేట్ రిపాజిటరీ. సో ఇది జస్ట్ క్రియేట్ రిపాజిటరీ అంతే, సింపుల్ గా. ఓకే, క్రియేట్ రిపాజిటరీ. ఓకే. సో ఇలా వస్తుంది ఇక, అంటే రిపాజిటరీ ఏబిసి బ్యాంక్ తయారైంది. ఓకే, ఇది నా పబ్లిక్ రిపాజిటరీ. బట్ ఇప్పుడు దెర్ ఇస్ నో ఫైల్స్ ఎట్ ఆల్. ఓకే. సో ఇప్పుడు ఈ ఏబిసి బ్యాంక్ అనేది మన రిపాజిటరీ. ఓకే, బాగుంది. అయితే ఈ రిపాజిటరీలోకి ఇదిగో ఇక్కడ మన కోడ్ను పుష్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా ఇదిగో ఇది కావాలి. ఇదేంటిది, ఇక్కడ బ్రౌజర్ ఇక్కడ యూఆర్ఎల్కి వెళ్ళండి. డైరెక్ట్ గా ఏబిసి బ్యాంక్ ఉంది కదా, క్లిక్ చేశారు కదా, చేసిన తర్వాత ఇదిగో బ్రౌజర్ లో దాని లొకేషన్ కనపడింది, దాన్ని కాపీ చేసుకో అంతే. దాన్ని కాపీ చేయాల. సో ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. ఎస్, దిస్ ఇస్ వాట్. ఇట్లా రిపాజిటరీ యూఆర్ఎల్, గిట్హబ్ రిపాజిటరీ యూఆర్ఎల్. ఎస్ గిట్హబ్ రిమోట్ రిపోజిటరీ యూఆర్ఎల్. రిపాజిటరీ పేరేంది, నేమ్ ఏబిసి బ్యాంక్. ఇది మన రిపాజిటరీ నేమ్, దట్స్ ఇట్. ఇది అయిపోయింది. సరే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసులో మళ్ళీ ఏం చేయాలా, నెక్స్ట్ కేసులో అంటే చూడండి, నెక్స్ట్ కేసులో మళ్ళీ ఏం చేయాలంటే ఇదిగోండి, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు యాక్సెస్ టోకెన్ మనం తయారు చేయాలా లేదా, ఎస్ఆర్ నో. యాక్సెస్ టోకెన్స్. సో ఇది యాక్సెస్ టోకెన్ తయారు చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్, సింపుల్ గా ప్రొఫైల్. ఎస్ఆర్ నో, ప్రొఫైల్. అవునా, ఎస్ సార్. ప్రొఫైల్ ఎక్కడది, ప్రొఫైల్. ఎస్ రైట్ సైడ్ టాప్. ఎస్ ఇదిగో ఇక్కడ 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 ఉంది. ఎస్, ఇది. సో అక్కడికి వెళ్ళాలి మనం, రైట్ సైడ్ డ్రాప్ అంటే ఇదిగో ఇక్కడ. ఎస్ కార్నర్ ఇది. సో దాన్ని మనం ఇప్పుడు క్లిక్ చేయాలా, సింపుల్ గా క్లిక్.
ఎస్ క్లిక్ చేస్తే వెంటనే ఇది చూసారా, ఇదిగో సెట్టింగ్స్ వచ్చింది. సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఓకే, సో సెట్టింగ్స్ ని ఎప్పుడైతే క్లిక్ చేసామో ఇలా వస్తుంది. కొంచెం కిందకి వెళ్తే ఇదిగో ఇక్కడ లాస్ట్ లో డెవలపర్. ఎస్ ఇక్కడ కనపడతాయి. దాని పేరే డెవలపర్ సెట్టింగ్స్. సో ఈ డెవలపర్స్ అనే సెట్టింగ్స్ ని క్లిక్ చేయాలి సింపుల్ గా. ఎస్ సో ఈ డెవలపర్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసాం. చేసిన తర్వాత మనం అనుకున్న విధంగా వచ్చిందా లేదా? ఎస్ఆర్ నో? ఇదిగో యాక్సెస్ టోకెన్స్. ఎస్ సో దీన్ని నువ్వు సింపుల్ గా ఇలా క్లిక్ చేయి, అప్పుడు క్లాసిక్ వస్తుంది. అవునా, క్లాసిక్ టోకెన్ క్లాసిక్. ఓకే, క్లిక్ చేయి. చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ వెంటనే సింపుల్ గా చెప్పాను, ఏం చెప్పాను ఇక్కడ? జనరేట్. అప్పుడు మళ్ళీ ఏం చేయాలా? సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి జనరేట్ న్యూ క్లాసిక్. సో వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలా? ఏంది? నేమ్. ఆ నేమ్ ఏంటి ఇవ్వాలా మనం? ఎస్ డెవ్ టీమ్, ఎవరికి వాళ్ళకి, లేకపోతే డెవ్, ఏదో ఒకటి. సో ఈ ఈ ఈ ఈ ఈ యాక్సెస్ టోకెన్ అనేది మినిమం టు మినిమం బై డిఫాల్ట్ గా 30 days ఉంటుంది, తర్వాత ఎక్స్పైర్ అయ్యింది. ఓకే, లేదు నాకు చాలా టైం ఇవ్వాలనుకుంటే ఇదిగో 7 days, 30 days, 60 days, 90 days, లేదు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటికి కావాలో నీ ఇష్టం వచ్చిన డేట్ పెట్టుకోవచ్చు. ఎస్ ఇట్లా అలాగా. సో అట్లా కాదు నాకు వద్దనుకుంటే 30 days, నో ప్రాబ్లం. సో తర్వాత మీరు ఏం ఆలోచించకుండా ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేసుకోండి. ఎందుకంటే మనం పబ్లిక్ కదా, పబ్లిక్ కాబట్టి మొత్తం సెలెక్ట్ చేసుకోండి టోటల్. అంటే మనం కంపెనీలో సార్ డిలీట్ చేశారు సార్. అయితే ఆలోచించాలి. ఇప్పుడు అన్ని పెట్టేసుకోండి, ఏం కాదు. మనం మొత్తం ఏది పెడితే చేయగలగాల, తప్పదు. పబ్లిక్ యాక్సెస్ అన్నమాట. ఓకే, టోటల్ అన్ని. ఓకే, అన్ని చేసుకోండి, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్. ఓకే, టోటల్ ఎవ్రీథింగ్ ఇచ్చేసుకో. ఓకే, ఇదంతా సరే, బాగానే ఉంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇక్కడ జనరేట్ టోకెన్. ఎస్ చూసారా, టోకెన్ జనరేట్ అయిందా? Yes, sir. ఎస్ టోకెన్ జనరేట్ అయింది. సో ఇది టోకెన్ జనరేట్ అయింది, ఇదిగో ఇది. సో దీన్ని ఇప్పుడు మనం కాపీ చేసుకోవాలి అర్జెంటుగా. అందుకని వాడు మెసేజ్ కూడా ఇస్తా ఉంటాడు, గమనించావా నువ్వు? ఏమని? మేక్ ష్యూర్ యువర్ కాపీ యువర్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ అంటున్నాడా? అనిన తర్వాత ఒక మాట చెప్పాడు, ఏం చెప్పాడు? యూ వోంట్ బి ఏబుల్ టు సీ ఇట్ 1 more time అంటున్నాడు. అవునా? మీరు ఇక సారి చూడరు బాబు, దీన్ని దయచేసి కాపీ చేసుకో. ఒక్కసారి కాపీ చేసుకోకపోతే ఇక అవుటే. ఎస్ కాపీ. ఓకే, సో చేసుకొని ఇక్కడ దిస్ ఈజ్ వాట్ మై యాక్సెస్ టోకెన్. సో ఈ వర్క్ ఇదనమాట యాక్చువల్. సో ఈ వర్క్ అంతా కూడా ఇచ్చి అసలు వీటితో పాటు యూజర్ నేమ్ కూడా ఇవ్వాలి. యూజర్ నేమ్ ఏంది? కేకే 156781. ఇది యూజర్ నేమ్ యాక్చువల్గా. యూజర్ నేమ్ ఇది వాళ్ళు ఇది మీకు మెయిల్ ఇస్తారు యాక్చువల్గా. ఎవరైనా సరే మీకు మెయిల్ ఇస్తారు వాళ్ళు. ఇక మెయిల్ ఇస్తే మీరు ఏదైనా చేయొచ్చు ఈజీ. మెయిల్ ఇస్తారు, క్రెడెన్షియల్స్ మొత్తం టోటల్ గా ఇలాగా. ఏ బాస్, గుడ్ మార్నింగ్ ఆర్ హాయ్ వెంకట్, ఎస్ ప్లీజ్ ఫైండ్ దిస్ వన్ ఇమీడియట్లీ, పుష్ ద కోడ్ అంటాడు. వెంటనే మనం పుష్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు పుష్ తర్వాత సంగతి, ఇప్పుడు మనం ఏం చేయాలి? అర్జెంటుగా దీని మధ్య కనెక్షన్ ఏర్పాటు చేయాలా. ఇప్పుడు ఇదంతా యాక్సెస్ టోకెన్స్ అంతా గిట్ హబ్ సైడ్ నుంచి ఓకే అయింది. అవునా? గిట్ హబ్ సైడ్ నుంచి ఓకే అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ నౌ వాట్ షుడ్ ఐ డూ? సింపుల్. సో మన ప్రాజెక్ట్ ఏంది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ మంది. ఎస్ బాగుంది. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఏంది? ఏం లేవు ఇప్పుడు, సింపుల్ గా ఏం లేవు. ఓకే, ఇప్పుడు నేనేంది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనే దాంట్లో ఒక ఫైల్ ఏదో సిఆర్ ఉంది కదా, ఆ సిఆర్ కోడ్ రాశాడు కదా డెవలపర్, ఆ సిఆర్ ని ఇక్కడికి పుష్ చేస్తా. బట్ బిఫోర్ పుషింగ్ దాట్ యూ మస్ట్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్. లోకల్ రిపాజిటరీ అండ్ రిమోట్ రిపాజిటరీ మధ్య కనెక్షన్ ఏర్పాటు చేయాలంటే గిట్ రాసి రిమోట్ యాడ్, అంతేనా? గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ నేమ్ URL. ఓకే, యూఆర్ఎల్ ఇవ్వాలి. ఓకే, సో ఇది యూఆర్ఎల్ ఇవ్వాలి. ఎస్ ఎక్సలెంట్ ఆన్సర్.
ఎస్ రిమైనింగ్ పీపుల్ నిద్రపోతున్నారు ఏంటి చూడండి జాగ్రత్తగా. అర్థమవుతుందా? ఎస్ అర్థమవుతుంది సార్. ఓకేనా? పర్లేదా? నిద్ర ఎస్ వస్తుందా సార్. ఏంటి పంపేసి? లేదు ఓకే సార్. సరే. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ ఇంతేనా? ఎస్ రజిత Yes, వర్క్ sir. అయిద్దా లేదా? Yes, sir. Work is వర్క్ కన్ఫామా? confirm, sir. సరే ఓకే ఓకే అయింది, వర్క్ అయింది. తర్వాత ఏం చేయాలా? పుష్ చేయాలా, కోడ్ పుష్ చేయాలా. It just సో get to అంతేనా? model. గెట్ పుష్ -u అంటే మీరు ఒకటి ఒకటి చూడొచ్చు యాక్చువల్ గా. సార్ మాకు ఆరిజిన్ ఉంది కదా, ఈ ఆరిజిన్ వల్ల ఉపయోగం ఏంది అది కూడా మీరు చూడొచ్చు. దాని వల్ల ఉపయోగం ఏంటంటే గిట్ రిమోట్ అని టైప్ చేయండి మీరు, ప్రెస్ ఎంటర్ బటన్. సో Origin. గిట్ రిమోట్ అని చెప్పిన ఆరిజిన్ వస్తుంది. అసలు అంటే మీరు టోటల్ గా దీని గురించి ఏదైనా తెలుసుకోవడం అనమాట. గిట్ రిమోట్ అని కమాండ్ వల్ల ఏంటంటే డిస్ప్లేస్ ద ఆరిజిన్. అట్లా కాకుండా మీరు అసలు దీనివల్ల ఉపయోగం ఏంది తెలుసుకోవాలి నువ్వు అనుకుంటే గిట్ రిమోట్ అని చేసి -v. -v చేసిన వెంటనే ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే చూసావా బాబు, నువ్వు ఫెచ్ అంటే ఈ రిపాజిటరీ నుంచి ఫెచ్ చేసుకో. ఫెచ్ మీన్స్ వాట్ ఫ్రెండ్స్? పుల్ ద డేటా. Full పుష్ అంటే ఏంది? దీంట్లోకి పుష్ చేయొచ్చు. అంటే data. పుష్ ద డేటా, పుష్ ద కోడ్ ఇంటూ గిట్ హబ్, ఫెచ్ ద కోడ్ ఫ్రమ్ గిట్ హబ్. ఫెచ్ అంటే మీన్స్ వాట్? టేకింగ్ ద డేటా, టేకింగ్ ద డేటా ఫ్రమ్ ద గిట్ హబ్. సో ఇదనమాట, ఈ రెండు ఉద్దేశాలు ఇది ఆరిజిన్ ద్వారా జరుగుతాయి. సో ఆరిజిన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇదంతా. అంటే చాలా మందికి ఆరిజిన్ అంటే ఏంది, ఆరిజిన్ అంటే ఏంది, ఆరిజిన్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం లేదు, ఆరిజిన్ అంటే ఇదిగో వాడు ఇచ్చాడు ఇక్కడ చూడు. ఏం లేదు, ఆరిజిన్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇదిగో ఇదిగో ఇది ఏదైతే ఆరిజిన్ అనేది రాశానో దీని బదులుగా ఈ మొత్తం అన్నమాట రాసినట్టే. ఆరిజిన్ అని రాస్తే ఈ మొత్తం రాసినట్టే. అంటే ఈ మొత్తం రాయాలంటే గిట్ పుష్ రాయలేం కదా, అందుకోసం నేనేం చేస్తున్నా, గిట్ రాసి పుష్ రాసి ఆరిజిన్ అని రాస్తున్నా. అర్థమైందా ఇప్పుడు? గిట్ రాసి పుష్ రాసి -u రాసి, అర్థమైందా? Origin ras అంతే సింపుల్. ఆరిజిన్ branch name. ఎక్కడి నుంచి ఉన్నామంటే ఆ బ్రాంచ్ నేమ్, ఎక్కడైతే ఏ బ్రాంచ్ లో కోడ్ ఉందో ఆ బ్రాంచ్ నేమ్. ఇది లోకల్ రిపాజిటరీ బ్రాంచ్ నేమ్, లోకల్ రిపో బ్రాంచ్ నేమ్. ఎస్ అట్లా. సో ఆరిజిన్ అనే దానికి ఇదిగో ఇది 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 టోటల్ ఆరిజిన్ అంటే ఇది. మరి ఇదంతా రాయలేం కదా, అందుకోసం నేనేం చేస్తున్నా, ఆరిజిన్ అనేది ఒక ఆరిజిన్ మీన్స్ వాట్? అలియాస్ నేమ్. ఆరిజిన్ ఈజ్ నథింగ్ బట్ కనెక్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ గిట్ హబ్ రిమోట్ రిపాజిటరీ. కనెక్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ గిట్ హబ్ రిమోట్ రిపాజిటరీ. ఎస్ ఓకే బాగుంది. సరే అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. ఓకే గుడ్. సో ఇప్పుడు ఏంది? గిట్ పుష్ అంతేనా? ఎస్ ఫ్రెండ్స్, గిట్ పుష్ -u spelling తప్పబడింది సార్. ఎస్ ఓకే -u తర్వాత ఏం రాయాలా? ORI Origin ఆరిజిన్ main. MAN. ఓకే ప్రెస్ సెంటర్ బటన్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? యూజర్ నేమ్ వచ్చేసి తెలుసు కదా, మనం ఇందాక రాసాం. ఏంది యూజర్ నేమ్? ఇది KK156 అది రాస్తాం. సో KK1567811. ఓకే రాస్తాం. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. ఎస్ ఓకే. ఇప్పుడు పాస్వర్డ్ అంటే ఏంది? ఇది యాక్సెస్ టోకెన్ పాస్వర్డ్ అని చెప్పాం కదా. ఎస్ యాక్సెస్ టోకెన్ పాస్వర్డ్. ఎస్ ఈ మొత్తం చేసుకుంటే ఇదిగో కాపీ చేయాలా. దీన్ని కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయాలంటే మనం షిఫ్ట్ ఇన్సర్ట్ చేసిన పేస్ట్ అయింది, మౌస్ పట్టుకొని రైట్ క్లిక్ నొక్కిన పేస్ట్ అయింది. షిఫ్ట్ ప్లస్ ఇన్సర్ట్ బటన్ నొక్కిన పేస్ట్ అయింది, మౌస్ రైట్ క్లిక్ నొక్కిన పేస్ట్ అయింది. అయితే పేస్ట్ అయింది మాత్రం కనపడదు నీకు. అర్థమైందా? పొరపాట్లు అవ్వలేదని 2 సార్లు నొక్కితే ఏమైంది? ఫెయిల్ అయింది. సరే ఇప్పుడు నేను నొక్కాను, ఇదిగో సక్సెస్. ఒక్కసారే నొక్కాలి, 2 సార్లు నొక్కితే అవుటే, ఫెయిల్. సక్సెస్ అయింది. ఇప్పుడు సక్సెస్ అయింది ఎక్కడికి వెళ్ళింది ఫ్రెండ్స్? ఇది మనం అక్కడ చూద్దామా? గిట్హబ్ లోకి. ఎస్ చూసి ఇదిగో రిఫ్రెష్ చేయి. రిఫ్రెష్ చేసి ABC బ్యాంక్. సో చూసావా? ఇదిగో CR1 వచ్చిందా? ఎస్ CR1 వచ్చింది, అవునా? ఎస్
అర్థమైందా? CR1 క్లిక్ చేయండి. ఎస్, చూసావా ఏమొచ్చింది? ఫస్ట్ లైన్ సెకండ్ లైన్. అర్థమైందా? ఫస్ట్ లైన్ సెకండ్ లైన్. కొంతమందిని మనం బ్లాక్ చేయాలనుకో బ్లాక్ కూడా చేయొచ్చు. కొంతమందిని బ్లాక్ చేయాలంటే వాళ్ళని కొంతమందిని బ్లాక్ కూడా చేయొచ్చు కొన్ని సందర్భాల్లో. చూపిస్తా నేను. వాళ్ళ ప్రొఫైల్కి వెళ్ళి మనం బ్లాక్ అని కొడితే బ్లాక్ ద యూజర్ అని వస్తుంది. ఓకే, ఏబిసి బ్యాంక్ చూసారా? యాక్చువల్గా ఇది దీన్ని ఒకసారి ఆగు, బ్లాక్ ఉంది అని చూద్దాం. ఎస్ ఇదిగో బ్లాక్. ఎస్ బ్లాక్ దిస్ యూజర్. వై దీస్ పీపుల్ ఆర్ కమింగ్ టు దిస్ ప్లేస్. ఎస్ సో ఏబిసి బ్యాంక్. ఓకే, చూసారా? ఇదిగో చూసారా ఇక్కడ ఏం కనపడుతుంది ఫ్రెండ్స్? KK1 ఫస్ట్ కమిట్. ఇది KK1 ఫస్ట్ కమిట్. వాడిని క్లిక్ చేసాం అనుకో, ఇది KK1 ఫస్ట్ కమిట్ ఇచ్చిన దాంట్లో కోడ్ ఇది. ఫస్ట్ లైన్ సెకండ్ అంటే ఏం సార్ రెండే రాశాడు? ఉన్నాయి అనుకో ఎన్ని లైన్స్ అయినా నో ప్రాబ్లం, మనం కాన్సెప్ట్ అర్థం కావాలా అంతే. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? పుష్ చేయగలిగామా? మరి పుష్ చేసాం కరెక్టే. ఇప్పుడు ఒక వ్యక్తి తన కోడ్ రాశాడు ఒక 2 లైన్స్, అదే కోడ్ మరొక వ్యక్తి డెవలపర్ తీసుకుంటాడు, పుల్ చేసుకొని ఏం చేస్తాడో తెలుసా? మళ్ళీ ఒక 2 లైన్స్ యాడ్ అంటే కొంత కోడ్ యాడ్ చేశాడు అనుకుంది. 1 మినిట్. సో ఇప్పుడు చూడండి యాక్చువల్గా. ఎస్ ఫ్రెండ్స్, KK1 అనేవాడు ఏం చేశాడంటే సింపుల్గా KK1 అనే వ్యక్తి తన మిషన్లో ఇదిగో CR1 రాశాడు. రాస్తే ఏం రాశాడంటే ఇక్కడ ఫస్ట్ లైన్ రాశాడు, అంటే 2 లైన్స్ తీసుకున్నా మీకు అంటే అర్థం కావడం, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. సెకండ్ లైన్ 2 లైన్లు తీసుకున్నాడు. వెంటనే ఏం చేశాడు? ఇక్కడ గిట్ హబ్ లోకి పుష్ చేశాడు. దిస్ ఇస్ వాట్ గిట్ హబ్. గిట్ హబ్. ఓకే, సో గిట్ హబ్ లోకి పుష్ చేశాడు. అంటే ఏంది? CR1 ఈజ్ అవైలబుల్ ఇన్ సైడ్ గిట్ హబ్. CR1 ఈజ్ అవైలబుల్ ఇన్ సైడ్ గిట్ హబ్ ఫ్రెండ్స్. ఓకే, ఎస్ ఇతను ఏం చేశాడు? పుష్ చేశాడు. పుష్. ఓకే, సో కోడ్ ఇక్కడ ఉంది CR1 లో. అయితే ఇక్కడ ఇంకో డెవలపర్ ఏం చేస్తున్నాడు అంటే వెయిటింగ్ ఫర్ దిస్ కోడ్. అంటే వెయిటింగ్ ఫర్ దిస్ కోడ్ ఇంకో డెవలపర్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఎస్, దిస్ ఇస్ వాట్ KK2. దిస్ ఇస్ సెకండ్ మిషన్. ఈయన ఏం చేశాడు? వాడు మెయిల్ ఇచ్చాడు టీమ్ మేనేజర్, బాబు CR1 ఈజ్ అవైలబుల్ ఇన్ సైడ్ గిట్, ప్లీజ్ పుల్ దిస్ వన్ అన్నాడు. అంటే ఏంది? లాక్కో అన్నాడు. తీసుకో, ఎక్కడికి? నీ మిషన్ లోకి తీసుకొని CR1 ఓపెన్ చేసి దాంట్లో కొంత కోడ్ యాడ్ చేయి, ఫంక్షనాలిటీ మొత్తం రాయవాయి అన్నాడు. CR1 తీసుకో, ఓకే. తర్వాత ఏంది? కొంత కోడ్ యాడ్ చేయి, ఓకే. కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ యాడ్ చేయి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తావు తెలుసా? మళ్ళీ అక్కడికే పంపించు బాబు. అంటే ఆ డెవలపర్ కొంత వర్క్ చేశాడు, ఈ డెవలపర్ మరికొంత వర్క్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఈ డెవలపర్ లెట్సే వాడు ఫస్ట్ లైన్ ఉంది, సెకండ్ లైన్ ఉంది. ఈయన ఏం చేశాడంటే థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ యాడ్ చేశాడు అనుకోండి. ఈయన ఏం చేశాడు? థర్డ్ లైన్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా సిఆర్ లో ఫస్ట్ లైన్ ఉంది, సెకండ్ లైన్ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఎస్, ఓల్డ్ కోడ్, ప్రీవియస్ కోడ్. ఓకే, బట్ నౌ ఐ వుడ్ లైక్ టు యాడ్ అ న్యూ కోడ్. దట్ మీన్స్ వాట్? న్యూ కోడ్ అంటే థర్డ్ లైన్ అనుకో నీ భాషలో, ఫోర్త్ లైన్ అనుకో, అట్లా 2. ఇదేంది? దిస్ ఇస్ న్యూ దిస్ ఇస్ న్యూ కోడ్. ఎస్ థర్డ్ లైన్, ఫోర్త్ లో న్యూ. ఎస్, అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకోవాలా? అంటే ఏంది? దీన్ని దిస్ ఇస్ కాల్డ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ పుల్ అంటాం. ఎస్, ఇక్కడ తీసుకుంటాం. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫెచ్చింగ్. ఇక్కడ నుంచి మళ్ళీ మోడిఫికేషన్ కొంత చేసిన తర్వాత మళ్ళీ ఇదే కోడ్ని ఇక్కడికి పంపిస్తాం. సింపుల్, ఇదే ప్లేస్ లో. ఎస్, దాన్నే మనం ఏమంటాం? మళ్ళీ అది పుష్. మరి ఈ క్లోన్ అంటే ఏంది? నెక్స్ట్ వస్తా, ఇప్పుడు కాదు, కొంచెం పుల్ చేసిన తర్వాత నెక్స్ట్ వస్తా. పుల్ చేయడానికి ఎవరు కావాలి? ఇప్పుడు KK2 కావాలి, తన డెవలప్మెంట్ మిషన్ ఓకే. ఇప్పుడు అప్పుడు KK1 అప్పుడు ఏం చేస్తాడంటే సింపుల్ గా ఇదిగోండి పట్టి. ఓకే, పట్టి. ఇది ఇక్కడ లేదు కదా.
సరే KK2 తీసుకుని పట్టీలోకి వెళ్ళి KK2 లోడ్ చేసుకుని సారీ సో సర్వర్ IP ఎస్ సో login as a so KK yes friends KK1 sorry 2 కదా KK2 yes this is a iron terminal 1 2 3 చూసారా ఈయన KK2 టెర్మినల్ ఓకే అయితే ఈ KK2 టెర్మినల్ ఇప్పుడు ఉంది ఇప్పుడు ఆయన ఏం చేయాలా ఎస్ ఫ్రెండ్స్ టోటల్ గా ఇక్కడ గిట్ ఉంటుందా గిట్ ఉంటుంది ఈయన దగ్గర ఆల్రెడీ కావాలంటే చెక్ చేయండి గిట్ వచ్చి గిట్ విచ్ గిట్ ఏదైనా గిట్ ఐఫోన్ వర్షన్ ఎస్ గిట్ ఆల్రెడీ ఉంది ఓకే గిట్ ఉండిన తర్వాత ఈయన కూడా MKDIR ప్రాజెక్ట్ 1 సంథింగ్ ఒక ఫోల్డర్ తయారు చేశాడు డైరెక్టరీ తయారు చేసి CD ప్రాజెక్ట్ 1 కలర్ ఇబ్బంది ఏమైనా ఉందా లేదు సార్ బాగానే ఉంది సార్ కనిపిస్తున్నారు బానే లేదు సార్ CD ప్రాజెక్ట్ 1 చేశాడు ఈయన ఓకే అక్కడ బాగలేదు సరేలే CD ప్రాజెక్ట్ 1 చేశాడు ఓకే ఈ CD ప్రాజెక్ట్ 1 ప్రెస్ ఎంటర్ బటన్ ఎస్ గుడ్ సో చూసారా ప్రాజెక్ట్ 1 ఓకే అయిన తర్వాత ప్రాజెక్ట్ 1 అయిన తర్వాత గిట్ INIT గిట్ ఇనిట్ ఎస్ ఆర్ నో గిట్ ఇనిషియలైజ్ ఎస్ ఓకే సో గిట్ ఇనిషియలైజ్ అయ్యింది ఓకే ఇనిషియలైజ్ అయ్యింది సో గిట్ స్టేటస్ కొట్టు కావాలంటే నీకు తెలిసింది బ్రాంచ్ వచ్చింది అది మాస్టర్ వచ్చింది ఈ మాస్టర్ ని మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్ ఏం చేయాలా గిట్ బ్రాంచ్ మెయిన్ కి మార్చేస్తాం ఓకే గుడ్ సో మార్చిన తర్వాత ఇప్పుడు గిట్ STA స్టేటస్ చూస్తే మెయిన్ వచ్చేసింది ఓకే గుడ్ సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన ఏం చేయాలా ఎస్టాబ్లిష్ చేయాలా కనెక్షన్ అవునా కాదా సార్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా గిట్ రిమోటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది లొకేషన్ ఓకే ఇది లొకేషన్ దీన్ని కాపీ చేసుకోవాలా ఓకే దీన్ని లేదు అనుకుంటే నువ్వు గిట్ హబ్ లోకి వెళ్ళి ఏదైతే ఉందో ఇదిగో ఇక్కడ ABC బ్యాంక్ ప్రాజెక్ట్కి వెళ్ళి అక్కడ ABC బ్యాంక్ ప్రాజెక్ట్ అయిన తర్వాత పైన ఇదిగో ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేస్తే చాలు ఇది ఎక్కడి నుంచైనా కాపీ చేసుకో నీ ఇష్టం ఎక్కడి నుంచైనా ఎస్ దిస్ ఇస్ వాట్ సెకండ్ ఎస్ ఇక్కడ మనం ఏం చేయాలి కాపీ చేసి గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఎస్ URL సింపుల్ సో ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్ ప్రెస్ ఎంటర్ బటన్ అంతేనా ప్రెస్ ఎంటర్ ఓకే సో ప్రెస్ ఎంటర్ బటన్ తర్వాత ఇప్పుడు ఏంది డైరెక్ట్ గా పుల్ చేయాలి అవునా గిట్ పుల్ అంతేనా గిట్ పుల్ ఓకే గిట్ పుల్ ఆరిజిన్ ఓకే మెయిన్ అంతేనా గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్ ఓకే అంతే గిట్ రాసి పుల్ రాసి ఆరిజిన్ రాసి మెయిన్ ఓకే ప్రెస్ ఎంటర్ బటన్ ఎస్ ఓకే వచ్చేసింది సో ఇప్పుడు మనం చూడండి ఇక్కడ LS టైప్ చేస్తే ఇదిగో CR1 వచ్చింది దిస్ ఇస్ ఫ్రమ్ గిట్ హబ్ అంతేనా దిస్ ఇస్ ఫ్రమ్ గిట్ హబ్ ఓకే సిఆర్ లో ఏముంది చూడండి సిఆర్ లో క్యాట్ CR1 కొడితే ఏమొస్తుంది తెలుసా 2 లైన్స్ వచ్చినాయి అంతే క్యాట్ CR1 కొడితే 2 లైన్స్ వచ్చినాయి సో వి ఫెచ్ ద కోడ్ ఫ్రమ్ గిట్ హబ్ రిపాజిటరీ దిస్ ఇస్ కాల్డ్ పుల్ అంటే ఇది ఓకే తీసుకున్న తర్వాత పుల్ అయితే సక్సెస్ అయింది మరి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయొచ్చు కెన్ యూ పుష్ ద కోడ్ అగైన్ కెన్ యూ రైట్ సంథింగ్ ఇన్సైడ్ దిస్ CR ఎస్ యూ కెన్ సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం సింపుల్ గా క్యాట్ గ్రేటర్ దెన్ ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం యూ కెన్ ఆల్సో చెక్ ద పర్సన్ హూ కమిటెడ్ దిస్ కోడ్ ప్రీవియస్లీ ఇప్పుడు LS కొడితే ఏమొచ్చింది CR వచ్చింది అంటే అసలు ఈ కమిట్ చేసిన వ్యక్తి ఎవరు అసలు ఈ కోడ్ రాసిన వ్యక్తి ఎవరు కనుక్కోవాలి నేను అర్జెంట్ గా కనుక్కోవాలంటే ఏం చేయాలి తెలుసా గిట్ రాసి లాగ్ రాయ్ ప్రెస్ ఎంటర్ బటన్ గిట్ రాసి లాగ్ రాయ్ లాగ్ రాసిన వెంటనే చూసావా ఎట్లా వస్తుంది ఎస్
చూసారా? సార్ అంటే KK1 అనే వ్యక్తి ఇదిగో ఈ ఈ ఈ టైంలో ఈ డేట్ లో కమిట్ చేశాడు. ఇది ఫస్ట్ కమిట్. సో దాని కమిట్ ఐడి ఇది. సో ఇది KK1 చేశాడు. అయితే దాంట్లో ఉన్న కోడ్ కూడా మనం చూడాలంటే ఏం చేయాలా? గిట్ లాగ్ రాసి హైఫన్ 1 లైన్ రాస్తే ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చిన దాంతో ఇది లైన్స్ ఉన్నాయి కదా, ఎస్ గిట్ షో గిట్ షో, దట్స్ ఇట్. సో ఆ లైన్స్ ఆఫ్ కోడ్ కూడా వచ్చేస్తుంది. చూసారా? ఇది లైన్స్ ఆఫ్ కోడ్ కూడా వస్తుంది. స్క్రీన్ వైట్ బ్లాక్ తీసుకోవాల్సింది, పొరపాటు చేశాను. సరే ఓకే, సరే ఇది ఓకే. అదే ఇంతవరకు బాగానే ఉంది. బట్ నౌ KK2 అనే వ్యక్తి దీంట్లో కొంచెం చేంజెస్ చేయాలా. అప్పుడు అయింది ఏం చేస్తాడు? VIM CR1 ఎస్, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఉంది కదా, దెన్ నౌ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్, థర్డ్ లైన్ ఫోర్త్ లైన్. అంటే ఎన్ని లైన్లు ఉన్నాయి ఫ్రెండ్స్? ఇప్పుడు 4 లైన్స్ 4 లైన్స్ ఉన్నాయి. అంటే క్యాట్ CR1 కొట్టినా నీకు వచ్చేసిద్ది తెలుసుకోవాలంటే. ఎస్ ఇదిగో ఇందాకేమో ఫస్ట్ సెకండ్ ఉంది, ఇప్పుడేమో థర్డ్ ఫోర్త్ నేను యాడ్ చేశా. నా పేరు ఏంది? KK2 నా పేరు. ఓకే ఫైన్. సో చేసిన తర్వాత దీన్ని కమిట్ చేస్తా. గిట్ యాడ్ CR1 ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే గిట్ కమిట్ -m ఎంత తర్వాత ఏం రాయాలా? సెకండ్ కమిట్. ఇది డబుల్ కోట్ అంటే వీడు సెకండ్ కమిట్ అనమాట యాక్చువల్ గా. ఎందుకు తీసుకొని ఏదో చేసాం, మాడిఫై చేశాడు లేదా ఇంకోటి చేశాడు, సంథింగ్. ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే సార్ కాన్ఫిగ్ చేయలేదు. ఓహో కాన్ఫిగ్ చేయలేదు కదా, అయ్యో. గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ డబుల్ కోట్స్ KK2 అదనమాట. చేయకపోతే వాడు ఒప్పుకోడు అనమాట యాక్చువల్ గా. KK2 తర్వాత గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ ఈమెయిల్ డబుల్ కోట్స్ KK2@gmail.com. ఎక్సలెంట్ ఆన్సర్. ఓకే గుడ్. ఇదేందా కరెక్టేగా? ఓకేనా? సార్ ఓకే గుడ్. సో తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ గిట్ కమిట్. లిస్ట్ ఇంకెందుకు అయిపోయింది కదా. గిట్ హైఫన్ లిస్ట్ అయిపోయింది. అయిపోయింది కదా. ఓకే సరే నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు? గిట్ కమిట్ -m సెకండ్ కమిట్. అంతేనా? ప్రెస్ ఎంటర్ బటన్. సో కమిట్ అయిపోయింది. సో కమిట్ అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వు చూడాలనుకుంటే గిట్ LOG లాగ్ కొట్టినా సరే ఇదిగో ఇందాక ఇది ఫస్ట్ కమిట్ ఇందాకటిది, ఇప్పుడు ఏమో సెకండ్ కమిట్. సెకండ్ కమిట్ చేసిన వ్యక్తి ఆధార్ ఎవరు? KK2. ఫస్ట్ కమిట్ చేసిన వ్యక్తి ఎవరు? KK1. అంటే చూసావా అసలు ఎక్స్ట్రాడినరీ సాఫ్ట్వేర్. గిట్ ఈజ్ ఏ ఎక్స్ట్రాడినరీ సాఫ్ట్వేర్. ప్రపంచంలోనే తల్లకిందులే సాఫ్ట్వేర్ గిట్. ఎక్స్ట్రాడినరీ. చూసారా? ఎవడు ఏం చేశాడో కూడా తెలిసిపోతుంది మనకి. బట్ గిట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై Linus Torvalds. The extraordinary person, Linus Torvalds, TORVALDS, Linus Torvalds, the person who created a Linux. Okay, ఇతనే గిట్ తయారు చేశాడు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005, 2005లో. ఓకే సో ఎంత శ్రమ పడ్డాడో చూసావా గిట్ ని. ఓకే మరి ఇప్పుడు అక్కడికి పుష్ చేయాలి కదా ఇప్పుడు మనం. ఎస్ పుష్ రాసి ఎస్ ఫ్రెండ్స్ చెప్పాలి. గిట్ పుష్ రాయచ్చా? కనెక్షన్ ఉందా లేదా? మనకి ఉందా? -u పుల్ చేసాం కదా సార్. కనెక్షన్ ఇచ్చామా లేదా? అప్పుడు ఇచ్చాము సార్. గిట్ పుష్ ఆరిజిన్. ఓకే నెక్స్ట్ ఏంది? మెయిన్. అంతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా కోడ్? ఇది మెయిన్ లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి. గిట్ పుష్ u -u నౌ ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ యూజర్ నేమ్ ఏంటి? KK1567811. KK15678. ప్రెస్ ఎంటర్ బటన్.
సో పాస్వర్డ్ ఏంది ఇదే, ఓకే. యాక్సెస్ టోకెన్. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. చూసావా, అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అది, గిట్ హబ్కి వెళ్ళిందా లేదా, అక్కడికి వెళ్ళి చూసుకుంటాం సింపుల్ గా. సో మనది ఏంది ఏబిసిలోకి వెళ్ళి, సో ఇప్పుడు ఏంటి ఇక్కడ సెకండ్ కమిట్ వచ్చేసింది ఇక్కడ, అవునా. సో సెకండ్ కమిట్ లో సిఆర్ కొడితే వెంటనే ఏమైంది ఇక్కడ, ఎస్ చూసారా, వాడేమో ఇందాక 2 లైన్స్, ఇప్పుడేమో మరొక 2 4 లైన్స్, లైన్స్. 4 లైన్స్ వచ్చి, అంటే ఇది ఏంది, ఎక్కడ ఈ ప్రపంచంలో ఎవడు ఏది చేసినా సరే ఇక్కడికి వచ్చి పడింది వెంటనే. దాన్ని మళ్ళీ ఇంకొక వ్యక్తి తీసుకొని మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇంకొక వ్యక్తి తీసుకొని మళ్ళీ ఇంకోటి, దీన్ని మొత్తాన్ని డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, మొత్తం తీసుకొని బుల్లి చేస్తాడు సార్. బిల్డ్ చేసి పడేస్తాడు. దట్స్ ఇట్. బిల్డ్ చేసి ఇక రన్ చేస్తాడు, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అది ఇది, ఇక టోటల్ గా ఎక్కడికి వెళ్ళిద్ది, క్యూబర్నెటిస్ క్లస్టర్ లో ఉన్న కంటైనర్కి వెళ్ళిపోద్ది, అంతేనా టోటల్ గా ఈ కోడ్. సో క్యూబర్నెటిస్ క్లస్టర్ కి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంది, ఇక ఫైనల్ కోడ్ అది, ఇక కన్ఫర్మ్. ఆ స్టేజెస్ అన్ని అర్థం అవ్వాలను. సరే సరే సార్, బాగానే ఉంది, మాకు ఇదంతవరకు అర్థమైంది. గిట్ క్లోన్ అంటున్నారు సార్, అసలు ఏం సార్ గిట్ క్లోన్ అంటే? ఏం లేదు, గిట్ క్లోన్ అంటే చూడండి, రిపాజిటరీ మొత్తం వచ్చి మన దాంట్లో పడిద్ది అనమాట. దట్ ఈస్ కాల్డ్ గిట్ క్లోన్. సో గిట్ క్లోన్ అంటే ఏంటంటే సింపుల్ గా, ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు KK1V, ఇప్పుడు నువ్వు గిట్ అని రాసి క్లోన్ అని రాసి ఆ URL ఇస్తే వెంటనే, ఇప్పుడు నువ్వు LS కొట్టి ఇక్కడ ఏమొచ్చింది నీకు, LS కొడితే ఎస్ CR1 ఉంది, అంతే, అంతేనా, ఎస్ ఓకే. సో ఇప్పుడు గిట్ క్లోన్ అంటే అర్థం ఏంటంటే, నీకు డైరెక్ట్ అటాక్ మొత్తం వచ్చి పడిద్ది అనమాట. రిపాజిటరీ వచ్చి ఇక్కడ కాపీ అయింది. అంటే క్లోన్ అంటే ఏంది, రోబో సినిమాలో క్లోన్ అంటే ఏంది, డూప్లికేట్ అంటే అంతే ఒక రోబోని తయారు చేసింది. అట్లాగే ఇక్కడ గిట్ హబ్ అనేది ఏంది, ఇక్కడ గిట్ హబ్, ఓకే, ఇది ఒక రిపో, ఓకే, ఏందా రిపో పేరేంది, ABC బ్యాంక్, ఓకేనా. ఇక్కడ ఉంది గిట్ హబ్ లో ఉంది ABC బ్యాంక్ రిపాజిటరీ. బట్ నౌ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఎంటైర్ రిపాజిటరీ ఫ్రమ్ గిట్ హబ్ టు మై లోకల్ రిపో. దిస్ ఇస్ మై లోకల్ మిషన్, ఎస్ దిస్ ఇస్ మై డెవలపర్ మిషన్, నా లోకల్ మిషన్, నా డెవలపర్ మిషన్ లోకి ఈ టోటల్ గా రావాలి. దట్ ఈస్ కాల్డ్ గిట్ క్లోన్. ఇప్పుడు అర్థమైందా, గిట్ క్లోన్ అంటే, గిట్ పుల్ అంటే, గిట్ క్లోన్ అంటే డైరెక్ట్ గా ABC వచ్చి పడేస్తుంది ఇక్కడ. సో ఐ కెన్ యూజ్ దాట్, నో ప్రాబ్లం. ఎస్, గిట్ క్లోన్ అంటే అది. గిట్ క్లోనింగ్ మీన్స్ వాట్, ద ఎంటైర్ రిపాజిటరీ విల్ బి కాపీయింగ్ ఇంటూ యువర్ లోకల్ మిషన్ ఫ్రమ్ ద గిట్ హబ్ రిపాజిటరీ, గిట్ క్లోన్. సో దాన్ని వాడాలంటే మళ్ళీ ఎట్లా వాడాలి, డైరెక్ట్ గా దానికి చూడండి, ఇక్కడికి వెళ్ళి ఏది నీ ABC బ్యాంక్ ప్రాజెక్ట్కి వెళ్ళు, ఓకే. వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావంటే, ఇక్కడ చూసావా కోడ్ కనిపిస్తుందా, కోడ్ ఆప్షన్. సో ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇదిగో ఇక్కడ క్లిక్ చేస్తే, ఇదిగో ఇక్కడ చూసారా, ఇక్కడ HTTPS కనపడుతుందా, ఎస్. ఇక్కడ దీనిని మొత్తాన్ని కాపీ చేసుకో, చాలా ఏం లేదు, సింపుల్ నథింగ్. దీన్ని ఇట్లా కాపీ చేసుకో, కాపీ చేసావు, అక్కడికి వెళ్ళి పేస్ట్ చేయి. ఎక్కడికి వెళ్ళి, ఆ సర్వర్లోకి వెళ్ళి, ఎస్ ఇక్కడ రాసి గిట్ అని రాసి క్లోన్ అని రాసి పేస్ట్ అని రాసి క్లోన్ అని పేస్ట్, అంతే. అరే దానికి పెద్ద విషయం, అంతే. దిస్ ఇస్ వాట్ గిట్ క్లోన్. ఆరిజిన్ కొడతారా సార్, గిట్ క్లోన్ చూడు ఒకసారి, ఇప్పుడు చూడు ఒకసారి గిట్ క్లోన్, ఎస్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఇప్పుడు క్లోన్ చేసాం కదా, ఇప్పుడు LS కొట్టు, అది ABC బ్యాంక్ ప్రాజెక్ట్ మొత్తం వచ్చి పడేసింది నీ దాంట్లో. దిస్ ఈస్ కాల్డ్ గిట్ క్లోన్, అంతే. ఇక ABC బ్యాంక్ ప్రాజెక్ట్ లో ఏమున్నాయో ఉపయోగించుకొని నేను నా విషయం, నా కోడ్ రాసుకొని, అవి రాసుకొని, ఇవి రాసుకొని, ఏది పెడితే అది నేను చేసేసుకున్నాను, నా ఇష్టం. ఇక గిట్ ఫుల్ కి గిట్ క్లోన్ కి అర్థమైంది తేడా. మొన్న చెప్పినప్పుడు ఏంటంటే అర్థం కాల, అంటే మొన్న చెప్పాను. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా రిమైనింగ్ పీపుల్, ఓకేనా, ఓకేనా, మదన్ లాల్, రజిత, అనిల్, ఏమయ్యా ఫోన్లు ఇప్పుడు ఆపి తర్వాత చేసుకో, ఎంత మంచి క్లాస్ చెప్తుంటే.
భోజనం చేయకుండా. ట్రైనర్ని గౌరవించరు, తల్లిదండ్రులను గౌరవించరు, ఎవరిని గౌరవించరు, జీవితంలో ఎట్లా పైకి ఎదుగుతారు మీరు? క్రమశిక్షణ ఉండాలి మనిషికి. గురువుని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఎన్ని లేకుండా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని? క్లాస్ వినేటప్పుడు ఫోన్లు ఏంది? ఎవరు వాళ్ళు అసలు? అర్థమైందా క్లాసెస్? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఇది యాక్చువల్ గా గిట్ కుష్, గిట్ క్లోన్ ఇవన్నీ అంటే. ఓకే, సో మీరు దయచేసి ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా. నేను చాలా చాలా స్లోగా, చాలా సింపుల్ గా చెప్పాను. ఇదే మెథడ్ ఉంటుంది అక్కడ కూడా. ఓకే, సో దాన్ని జాగ్రత్తగా, అంటే ఏం లేదు, ఆన్సరింగ్, ద వే యు ఆర్ ఆన్సరింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ ఇట్, అంతే, నథింగ్ ఈస్ దేర్. ఓకే, సో ఎస్ ఫ్రెండ్స్, షల్ వి క్లోజ్ నౌ? ఎస్, ఓకే సార్ ఒక చిన్న హలో హలో సార్, చెప్పండి. ఇందాక మనం ఒక చిన్న